మత్తయి సువార్త 23వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చూస్తే అక్కడ మెస్సయ్య వారు ఒక విషయాన్ని చెప్పారన్నమాట. ఏమిటి అంటే, మీలో అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండవలను, తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు హెచ్చింపబడును. సో ఈ యొక్క వాక్యాన్ని చూపిస్తూ అంటాడండి, ఇది పరలోక రాజ్యంలో జరిగేది కాబట్టి మీరు ఏమై ఉండాలంటే ఈ విధంగానే పరమ తండ్రి విషయంలో తగ్గించుకోవడం మనం నేర్చుకోగలిగినప్పుడు అనేక సందర్భాల్లో మనం ఏమవుతామంటే అనేకమైన విషయాలు మనం నేర్చుకోగలుగుతాము. కానీ అంటే ఏమిటి అనంటే ఆ యొక్క పరిషత్ భాగం యొక్క ఉద్దేశం ఏమిటి అని నన్ను అడిగితే, మీరు అందరికంటే గొప్పవాడు మీకు పరిచారకుడై ఉండేవారు. అంటే మనం గొప్పవాళ్ళుగా ఉన్నామా అనేది కాదు, కానీ మనం ఎంతగా పరమ తండ్రి విషయంలో తగ్గించుకోవడం మనం నేర్చుకోగలుగుతాము. సో ఏమిటంటే మనం గొప్పగా ఉన్నాము అనే అర్థం ఏమిటని అంటే, మనం ఎంతగా పరిచారకులుగా ఉండగలుగుతామో వాళ్ళే గొప్పగా ఉన్నట్టు అనేది పరమ తండ్రి గారి యొక్క ఉద్దేశంలో ఆయన చెప్పే విషయం. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఛార్జింగ్ పెట్టారు, ఛార్జింగ్ అయిపోతుంది. తెలుసుకోదాము. మనం ఎప్పుడైతే అది నేర్చుకోగలుగుతామో, బ్లాక్ పెన్ ఇది అది నా బ్లాక్ పెన్ పెట్టాను. తెలుసుకోదాము. మనం నేర్చుకోవాల్సింది అదేనండి. ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడైతే మనం ఇది చాలా కష్టమైన పని అన్నమాట. విద్యలోకెల్లా కష్టమైన విద్య ఏంటంటే ఇదే కష్టమైన విద్య. ఏమిటి అంటే తగ్గించుకొని జీవితం కలిగించడం. అంటే మెస్సయ్య వారు కూడా చెప్పింది ఏంటంటే తగ్గించుకొని జీవించమని చెప్పారు. ఎంత తగ్గించుకోవాలి అంటే, ప్రతి దినము నా సిలువను మీరు ఎత్తుకుని, సిలువ అంటే ఏమిటి అంటే మరి మనం తగ్గించుకొని జీవించే విధానం. మనం సి కాదది, టైప్ సి కాదది. మనం ఎప్పుడైతే అటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండగలుగుతామో తండ్రి మనల్ని అప్పుడు ఇష్టపడతారు. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మెస్సయ్య వారు కూడా ఎలా వచ్చారంటే తగ్గించుకుని జీవించే జీవితాన్ని గడపడానికి ఈ లోకానికి వచ్చారు. ఆయన యొక్క ఉద్దేశం కూడా ఏమిటంటే తగ్గించుకుని జీవించే జీవితాన్ని మనకు చూపించాలని ఆయన రావటం జరిగింది. తండ్రి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం చూస్తే యోసేపు గారి యొక్క జీవిత చరిత్రలో మనం చూసినప్పుడు, యోసేపు గారు, నేను చెప్పాలనుకున్న విషయాలు తర్వాత చెప్తాను, కొంచెం స్టోరీ లోపలికి వెళ్దాం. యోసేపు గారు మరి దోతాను ప్రదేశానికి వెళ్తారు. దోతాను ప్రదేశం నుండి అన్నలో అతను తన్ని ఐగుప్తుకి పంపించేస్తారు. ఇది ఏమిటంటే యోసేపు శ్రమలకు సాదృశ్యం అట. హీ వెంట్ డౌన్ టు ద ఈజిప్ట్. అంటే ఈజిప్ట్ అంటే లోకానికి వెళ్ళటం అట. ఈ లోకానికి వెళ్ళి ఏం చేశారంటే అక్కడ శ్రమలు అనిపించడానికి ఆయన పంపించబడ్డాడు అట. ఈజిప్ట్ అంటే లోకం. ఇది దేనికి సాదృశ్యంగా ఉన్నదని అడిగితే మెస్సయ్య వారు ఈ లోకంలోనికి దిగి రావటానికి సాదృశ్యంగా ఉంటుందన్నమాట. సో అదేవిధంగా మరి ఆయన ఏం చేశారంటే సుమారు 20 సంవత్సరాల పాటు తాను తన సహోదరుల మధ్యను ఐగుప్తులోను కలిపి శ్రమలు అనుభవించింది మనం చూస్తుంటాం. 2 decades. అంటే ఈ 2 సంవత్సరాలు జైల్లో ఉన్నారు. సుమారు 1 సంవత్సరం అలాగా చూస్తే, 1 సంవత్సరం అలా చూస్తేనేమో పోతిఫర్ దగ్గర ఆ ప్రాంతంలో ఉన్నాడు. 17 సంవత్సరాలు అన్నయ్యల దగ్గర సఫరర్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం.
సో మొత్తం 20 సంవత్సరాలు ఆయన అక్కడ సఫరర్గా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో ఇదంతా కూడా ఏమిటంటే తర్వాత తర్వాత యోసేఫ్ ఫరో గారు మరి యోసేఫ్ గారిని పిలిచి మరి గొప్ప బహుమానంతో ఆయన ఏ విధంగా అయితే మరి బలపరిచారో అదే విధంగా మరి మనకు కనబడుతుంటుంది. అంటే మెస్సయ్య వారు ఈ లోకానికి తాను తగ్గించుకుని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. వచ్చిన తర్వాత ఆయన సేమ్ అదే విధంగా మరి శ్రమపడి మరి ఏం చేశారు అని అడిగితే అనేక శ్రమల ద్వారా మనకి ఏం చేశాడంటే ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు. యోసేఫ్ గారు ఏ విధంగా అయితే బయలుదేరి ఐగుప్తు కిందికి వెళ్ళాడంటే తన అన్నలను లేదంటే తన సహోదరులను తన యొక్క జాతి వారిని మరి రక్షించడం కోసం ముందుగా తాను ఏమేడంటే మరి ఆ యొక్క మార్గంలో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. సో మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఆయన తన తండ్రి గొప్పగా మరి హెచ్చించి మరి ఆయన ఏం చేశారంటే ఉన్నతమైన స్థితిలో ఉంచి ఆయన్ని మరి ఆశీర్వదించి మళ్ళా సహోదరులందరినీ కూడా తీసుకొచ్చి మరి అదే వారు యొక్క శ్రమల నుంచి బాధల నుంచి మరణాల నుంచి తప్పించి యోసేపు గారి ద్వారా మరణాన్ని తప్పించి ఏం చేస్తారంటే వారిని కాపాడినట్లు మనం చూస్తున్నాం. ఇది రబీలు ఏమని మాట్లాడతారంటే దిస్ alludes to Messiah son of Joseph because he will also be compensated for his sorrows. సో ఏమిటి అని అడిగితే ఇది అంతా కూడా మెస్సయ్య గారికి ఏమవుతుందంటే సూచనార్థంగా ఇది ఇవ్వబడింది. అంటే అదే విధముగా మెస్సయ్య వారు కూడా వచ్చి ఈ లోకానికి వచ్చి యోసేపు ఎలాగూ ఇశ్రాయేలులను 12 మంది సహోదరులను మరి కాపాడాడు, అదే విధంగా మెస్సయ్య వారు ఏం చేస్తారంటే లోకంలో ఉన్న వారందరినీ కూడా ఏం చేస్తారంటే కాపాడతారన్నమాట. సో ఇది కూడా మరి యోసేపు ఏ విధంగా శ్రమ పడ్డాడో మెస్సయ్య వారు కూడా ఏమవుతారంటే లోకంలో ఉన్న వాళ్ళందరినీ మరి ఇశ్రాయేలును అందరినీ కాపాడడానికి బయలుదేరి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అందుకనే చూసినప్పుడు ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 7 నుంచి 8 వచనాలు మనం చూసినప్పుడు ద ఫార్మ్ ఆఫ్ ఎ బాండ్ సర్వెంట్ హంబుల్డ్ హిమ్సెల్ఫ్ తాను తగ్గించుకుని రిక్తునిగా చేసుకుని ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తాం మెస్సయ్య వారు కూడా. అదేవిధంగా యోసేపు యొక్క మరి చూసినప్పుడు ఆయన తండ్రి దగ్గర చాలా గొప్ప ఉన్నతమైన స్థితి అయినా కానీ మరి తన సహోదరుల కోసం అతను గోతాను వెళ్ళినట్టుగా మనం చూస్తాం. తర్వాత యెషువా వారు కూడా మరి తండ్రి దగ్గర ఉన్నతమైన స్థితి అయినా కానీ మన అందరి కోసం ఆయన ఏం చేస్తారంటే వాటి అన్నింటిని విడిచిపెట్టుకుని మరి మనల్ని ఆ యొక్క దానిలోకి వెళ్ళడానికి తాను తగ్గించుకుని వచ్చినట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా యోసేపు గారు ఏ విధంగా అయితే మరి హెచ్చింపబడ్డారో అదేవిధంగా మెస్సయ్య వారు కూడా హెచ్చింపబడతారు. మరి యోసేపు వారికి ఏ విధంగా హెచ్చబడిందంటే ఆయనకి ఈ సిగ్నెట్ రింగ్ అంటే అధికార ముద్ర సంబంధమైన ఉంగరాన్ని వేసినట్టుగా చూస్తాం. అది ఫరో యొక్క అథారిటీని గుర్తుమాట. ఆ దేశంలో ఏం జరగాలన్నా కానీ ఆ రింగ్ ఉంటే ఆ రాజుగారు లేకపోతే ఆ రింగ్ ఉంటే చాలు మొత్తం అంతా కూడా ప్రతిదీ కూడా జరిగిపోతున్నమాట. దానికి గుర్తుగా ఉంటుంది. అదేవిధంగా యెషువా వారిని కూడా మరి ఆయన ఏం చేశాడంటే అన్ని నామాల కంటే పైనామంగా మరి యెషువా వారిని ఆయన మరి అధికంగా ఉంచినట్టుగా మనం చూస్తాం. మరి ఫరో ఏం చేశారు అని అంటే యోసేపుని మరి ఆయన మంచి సన్ననార వస్త్రములతో ఆయనకి ధరింపజేసి మరి ఆయన రథాన్ని ఆయనకి ఇచ్చి మరి పంపించినట్టుగా మనం చూస్తాం. ఇది మిస్టికల్ లిటరేచర్లో మనం చూసినప్పుడు ఇది దేనికి చారియట్ అంటే రథం అంటే దేనికి సాదృశ్యం అంటే మరి అది మరి యేసుకేలు రాసిన గ్రంథంలో చూస్తాం. 1:15 నుంచి 21 వరకు చూస్తే మరి తండ్రిని తీసుకువెళ్ళే సింహాసనానికి థ్రోన్ ఆఫ్ గాడ్కి గుర్తుగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి ఫరో కూడా మరి ఆయన సొంత రథాన్ని ఆయనకి ఇచ్చి మరి ఏం చేశారంటే మరి అతను ఇచ్చినట్టుగా మనం చూస్తాం. అది సొంత రథం అని ఆయన సొంత రథాన్ని ఇచ్చినట్టు అంటే అర్థం ఏంటంటే సర్వశక్తుడైన వారు మరి మెస్సయ్య గారికి ఏం చేశారంటే మరి ఆయనకి ఉన్న అధికారాన్ని సమస్తాన్ని కూడా ఈయనకి ఇచ్చినట్టుగా మనం చూస్తాం. ప్రకటన రాసిన 7:17 చూసినప్పుడు మరి మెస్సయ్య వారు మరి ఆ యొక్క 7:17 చూసినప్పుడు ఆయన మరి గొర్రె పిల్లగా మరి బయలుదేరి సింహాసనంలో కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం. యేసేపు ఏ విధంగా వెళ్ళాడో అదే విధంగా ఆయన వస్తున్నాడు.
సో మరి ఆయన వెళ్తున్నప్పుడు మరి ఏం జరిగిందని అడిగితే యేసేపు గారు వెళ్తున్నప్పుడు మరి అందరూ కూడా వంగి నమస్కరించి మరి ఏం చేశారంటే యేసేపునకు జయము అని చెప్పని వారు అక్కడ మరి చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. మరి అదేవిధంగా యెషూవ వారిని కూడా అషయం వారు అధికంగా ఉంచి మరి పిలిపి రాసిన 2:10 కూడా మాట్లాడుతూ ఉంటాడండి. అని అక్కడ చెప్పిన మాట ఏంటంటే, సో దట్ ద నేమ్ ఆఫ్ యెషూవ ఎవ్రీ నీ విల్ బౌ. యెషూవ నామములో ప్రత్యేక మోకాలు ఉంచబడుతుంది. దోస్ హూ ఆర్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ద ఎర్త్ అండర్ ద ఎర్త్ అంటే భూమి మీదను భూమి కింద ఉన్నవారును మరి ఆకాశం కింద ప్రతి వారు కూడా ఏమవుతారంటే ఆ విధంగా మరి వాళ్ళు కూడా ఆయనకి అంత గొప్ప ఘనతనిస్తారని చెప్తుంది. అదేవిధంగా మరి యోసేపుకి ఫరో గారు ఏం చేశారంటే తన ఇంటిలో అంత అధికారం ఆయనకి ఇచ్చినట్టు చూస్తాం. యూ షాల్ బి ఓవర్ మై హౌస్, నా యొక్క ఇంటి అంతటి మీరు చూస్తాను. అదేవిధంగా మరి తండ్రి కూడా ఏం చేశారంటే ఆ యొక్క తండ్రి యొక్క ఇంటికి మరి మెస్సే వారిని అధికారిగా చేసినట్టుగా చూస్తాం. ఫరో నీ యొక్క అధికారం లేకోకుండా నా యొక్క సమస్త ప్రజలు ఎవరూ కూడా కదలకూడదు అని చెప్పని యేసేపు గురించి ఫరో గారు 41-40 చెప్తుంటారు. సో మెస్సే వారికి కూడా ఏమవుతుందంటే అదే విధంగా అన్నీ కూడా ఆయనకి ఇవ్వనట్టుగా 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనంలో చూసినప్పుడు ఒక మాట ఉంటుందన్నమాట. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 27వ వచనం. తండ్రి సమస్తమును మెస్సియ పాదముల కింద లోపరిచి ఉంచెను. సమస్తమును లోపరచబడి ఉన్నదని తండ్రి స్తోత్రం. లోపరిచిన వాడు తప్ప మిగతా అంతా కూడా ఏమైనది మెస్సియ కిందే ఉంచబడినది అని చెప్పబడుతున్నాం. తర్వాత స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరొక చిన్న విషయంతో మాట్లాడాలని నా ఉద్దేశం అట. పరిశుద్ధ మికెట్స్ అనే భాగం రాయబడిన మాట 41వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనబడుతుంది. ఏమిటి అని చూసినప్పుడు పరిశుద్ధ మికెట్స్లో 41వ అధ్యాయము ఆదికాండము 41వ అధ్యాయము 1వ వచనం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏడు దగ్గరికి నిలిచి ఉండగా చాలు వైని మికెట్స్ షెనాతయిం యామిం ఫరో కొల్లెం వెహిన్ని ఉమెత్ అల్ హవోర్. సో ఇక్కడ చెప్పడం ఏమిటి అని అడిగితే, and it came to pass and at the end happened the 2 full years. విచిత్రం ఏమిటంటే ఈ మికెట్స్ అనే పదం చాలా గొప్ప విషయాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తుందన్నమాట. మికెట్స్ అనే పదం, కేట్స్ అంటే ఎండ్ అని అర్థం అన్నమాట. కేట్స్ అంటే ఎండ్. ఈ మికెట్స్ అనే పదంలోని అక్కడ చెప్పబడుతున్న విషయం ఏమిటని అడిగితే అస్కాఫా అంటే ఒక వ్యూని మనం చూడగలిగితే నిజానికి మనం దీన్ని ఎలా చూస్తామని అడిగితే ఈ వాక్యాన్ని మనం ఎలాగ చదువుతామంటే మనకు తెలిసినంత వరకు ఇలాగే చదువుతాం. ఏమని చదువుతామంటే చదువుకున్న తర్వాత దాన్ని అర్థం చేసుకునే విధానంతో ఇలాగే అర్థం చేసుకున్నాం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో 7 దగ్గర నిలిచిండగా చూపినకు అందమైన వేవులు బలిసినవి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చుట జమ్ములో మేయించిండు. వాటి తర్వాత చూపునకు వికారమైన చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏట్లో నుండి పైకి వచ్చి 7 కావుల దగ్గర నిలిచినాము. సో అతను నిద్రించి 2వసారి కలకను. అందులో నుంచి మంచి పుష్టికాలు 7 వెలుగులు పుట్టిండను. సో ఇక్కడ మనుషులు తెల్లవారు ఉన్నప్పుడు అతను మనసు కలవరపడినారు కనుక అతను ఐగుప్తు సభ్యునిగా అందరూ అర్థవ్యవస్థ అందరూ పిల్లలు ఫరో తన కళను వివరించి వాటితో చెప్పిన కానీ ఫరో వాటికి భావం తెలపలేకపోయారు. సో మనం చదువుకుంటామన్నమాట. ఫరో యోసేపుతో అతడు మాకు ఏ భావం తెలుపునో ఆయా భావం చెప్పిన జరిగిన ఉద్యోగం నాకు మరలెక్కించి అక్షరాలు వేలాడించిన ఫరోకు చెప్పగా ఫరో యోసేపును పిలవనుకను చెరసాలలో త్వరగా రప్పించింది. అతడు క్షాలు చేసి మంచి బట్టలు కట్టుకుని ఫరో ఎదుకు వచ్చాను.
ఫరో యోసేపుతో నాకు కలగంటుంది, దాని భావం తెలపగలడు ఎవరు లేరు, నీవు కళను విని ఇట్లా దాని భావం చెప్పగలని నిన్ను గురించి వింటే నాకు కొంచెం చెప్పిన యోసేపు నా వాళ్ళ నా తండ్రి నాకు కృతమిచ్చిన ఫరో నా కళలో నేను ఏటైతే నిలిచి కలిసి చెప్తూ వస్తున్నాను. సో ఇదంతా మనం చూసినప్పుడు సాధారణంగా మనం ఏమనుకుంటామండి పరమతండ్రి వారు యోసేపు గారిని, పరమతండ్రి గారు యోసేపు గారిని ఏం చేశారు, చక్కగా మరి అక్కడ తీసుకొచ్చి ఆయన కూర్చొని పెట్టి ఒక దారి చేసి అన్నదమ్ములందరినీ తీసుకొచ్చి ఇలా ఏర్పాటు చేసి మరి జరగబోయే రక్షణ కోసం ఆయన ముందుగా ఏర్పాటు చేసుకున్నారు అని మనం ఉంటాం. అంతేనా? అంతేనా? అంతే కాదా? కాదా? అయితే ఏమిటి కానీ అమ్మ మొత్తం అందరిని రక్షించడానికి ఏర్పాటు చేసుకుని ఆయన ఏం చేశారంటే ఇలా చేశారు అని మనం అంటాం. అంతేనా? రాబోయే మెసేజ్ గురించి తర్వాత ఆలోచిద్దాం అన్నమాట. రాబోయే మెసేజ్ గురించి, అందులో మెసేజ్ గురించి ముందు మనం మాట్లాడేసుకున్నాం. ఏంటి ఇక్కడ మనం ఎలా తీసుకోవాలి? 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో కళ కన్నాడు, 2 కళలు కన్నాడు. ఆ 2 కళలు కన్న తర్వాత యోసేపు వచ్చాడు, యోసేపు కలభావం చెప్పాడు. కలభావం చెప్పిన తర్వాత మరి ఫరో ఏం చేశాడంటే అతన్ని గొప్ప చేశాడు, మరి అతనికి మరి ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు, ఒక భార్యను ఇచ్చాడు, ఒక రథం ఇచ్చాడు, ఒక సిగ్నెట్ ఇచ్చాడు, ఉంగరం ఇచ్చాడు, అధికార ముద్ర ఇచ్చాడు, అతను అక్కడ ఉంచాడు. ఇవన్నీ ఉంచిన తర్వాత మరి తర్వాత అన్నదమ్ముని తీసుకుని వచ్చాడు. ఏంటి ఏం చెప్తుంది ఇక్కడ? మనం అందరూ ఊహించేది అదే. ఏమిటి ఏమైనా ఊహిస్తున్నారండి? అంతేగా నెక్స్ట్ ఏమైనా ఊహిస్తున్నారా? స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. ఈ మాట ఇంగ్లీష్ బైబిల్లో ఉంది, తెలుగు బైబిల్లో ఉంది. And it came to be at the end of 2 years time. మారిపోయింది. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను అంటారు. ఇక్కడే ఉందండి, and it came to be at the end of 2 years. 2 సంవత్సరముల యొక్క అంతమున. ఇది దేనికి గుర్తు? కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఏంటి అనిపిస్తూ ఉంటుంది. ఇది దేని గుర్తు? దేని గుర్తు తెలియాలంటే మనం ఒక పని చేద్దాం. 40వ అధ్యాయం చివరి వచనం చదువుతాం. మరి యోసేపు వారికి తెలిపిన భావం చెప్పిన భక్ష్యకారుల అధిపతిని మీరు ఆలాడు దించిన, అయితే పానదాకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకోనికి అతను మర్చిపోయాను. అంతే కదా? ఆ తర్వాత ఏం జరిగింది? 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనడం. 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనడం మాట కాదు, కానీ ఇంగ్లీష్లో చదువుతున్న మీనింగ్ కొంచెం దగ్గరికి వెళ్ళినమాట. ఏమిటంటే అండ్ ఇట్ కేమ్ టు బి, ఇలా జరిగిన తర్వాత ఇలాగైన తర్వాత ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years టైం, 2 సంవత్సరముల యొక్క అంతములో, 2 సంవత్సరముల యొక్క అంతములో. నేను మీకు గొప్పదేమి చెప్పట్లేదు, కానీ ఇందులో ఒక కోణాన్ని మీతో చెప్పాలన్నది నా ఉద్దేశం. 2 సంవత్సరముల అంతములో ఏమిటి అంతం అనేది మనం మర్చిపోతామట. ఈ 2 సంవత్సరముల అంతములో ఏం జరిగింది అని అడిగితే ఫరో కల కన్నాడు. ఫరో ఒక కల కన్నాడు. 2 సంవత్సరముల అంతంలో ఫరో కల కన్నాడు. ఎందుకు ఫరో కల కన్నాడు? ఈ 2 సంవత్సరాలకి ఈ ఫరో కల కనడానికి ఒక లింక్ ఉంది. ఈ లింక్ మనకు తెలీదు. 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనడం అంటున్నాం, కానీ అది కాదండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years అంటే 2 సంవత్సరాల యొక్క చివరిలో అనమాట. ఎండ్ ఆఫ్ ద 2 years అంటే దేనికి 2 years? 2 సంవత్సరాలు దేనికి? 2 సంవత్సరాలు అనేదానికి దేనికి? 2 సంవత్సరాలు దేనికి? 2 సంవత్సరాలు గడిచిన తర్వాత
ఫరోకు కల కన్నాడు. ఈ 2 సంవత్సరాలు ఎవరయ్యి? యోసేపువి. ఈ 2 సంవత్సరాలు యోసేపువి. ఈ యోసేపు 2 సంవత్సరాలకి ఫరోకి సంబంధం ఉన్నదని చెప్తుంది బైబిల్. మనం దాన్ని చూడాలి. ఫరో 2 సంవత్సరాలు యోసేపు అనిపించి 2 సంవత్సరాలకి ఫరోకి సంబంధం ఉన్నది. ఏమిటి అని అడిగితే ఫరో కలకన్నాడు. ఒక రబ్బీ గారు అంటారు, ఫరో కనలేదు, అదంతా ఉంటుందే, యోసేపు కనించాడు. ఎవరు? యోసేపే ఫరో కలకనిలా చేశాడట. ఇది విచిత్రం. అంటే ఫరో కలకనడం అంటే గొప్ప. ఎందుకు ఫరో కలకనలేదు అనే మాటకి రబ్బీ ఏమంటాడంటే, హూ ఈస్ దట్ మ్యాన్ ఏబుల్ టు డే డ్రీమ్? ఈజ్ ఎ డ్రీమర్? ఫరో ఏమన్నా డ్రీమరా? కళలు కనేవాడా? మీరు చదవండి ఫరో చరిత్రలో, అతను కళలే రాలేదు ఎప్పుడు. అతను ఇస్ నాట్ ఏ డ్రీమర్. అతను కలకనేవాడు కాదు. అతను కలకనే విధానం అతని దగ్గర లేదు. ఇంకొక 2 విషయం ఏంటంటే, అతను కళలో తనటానికి కూడా ఈస్ నాట్ ఏబుల్. అతను అర్హుడు కాదు. అతను దైవత్వం సంబంధించి వచ్చిన దారిలోంచి వచ్చిన వాడు కానే కాదు. ఇప్పుడు దైవత్వం సంబంధించిన కాని వాడికి ఇతను కలగనవేటి కాదు. ఏమిటి అని అడిగితే, ఫరో కళ కనడానికి కారణం ఎవరు అని అడిగితే యోసేపు అని మాట్లాడుతుంటాను. తర్వాత స్తోత్రం. హల్లెలూయ, 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 హల్లెలూయ. అయితే ఈ యొక్క అందుకే ఇక్కడ మాట్లాడితే ఏమన్నాడంటే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years అన్నమాట. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద 2 years అంటే ఎవరివి ఈ 2 సంవత్సరాలు అని అడిగితే యోసేపు గారి సంవత్సరాలు ఇవి. ఎందుకు యోసేపు గారి సంవత్సరాలు అంటే, యోసేపు గారు పోతిఫర్ యొక్క భార్య విషయంలో మరి ఆయన ఏం చేశాడంటే, జైలులో ఉంచబడిన సంవత్సరాలు ఇవి 2 సంవత్సరాలు. జైల్లో మరి ఉంచబడడానికి 2 సంవత్సరాలకి సంబంధం ఏది అని అడిగితే 40వ అధ్యాయంలోకి వచ్చి మనం కొంచెం మరి లాస్ట్ వచ్చిన మనం చూసినప్పుడు మనకు కనబడుతుంది. ఏమిటి అని అడిగితే, అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడు భక్షుడు. 39వ అధ్యాయంలో ఏం జరుగుతుంది అని అడిగితే, యోసేపుని తీసుకొచ్చి మరి అతన్ని పట్టుకుని రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలలో వేయించెను. అతడు అక్కడ చెరసాలలో ఉండెను. అయితే అదనే యోసేపునకు తోడేయండి, అతని కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతి యొక్క కటాక్షం కలిగినట్లు చేశాను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపు చేతికి అప్పగించాడు. వారు అక్కడ ఏమి చేస్తారో అదంతా అక్కడ అతడే చేయించేవాడు. అతనికి తోడేయుడు కనుక చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపని దేని గురించి విచారణ చేయకుండా అతడు చేయనిది యావత్తును అతని సఫలమగినట్లు చేసింది. సో యోసేపును చెరసాలలో ఉంచబడినది ఎంతకాలం అని అడిగితే, నిజానికి హిబ్రూ యొక్క భాష వరకు మనం చదువుతుంటే యోమ్ అనే పదం వాడతారు. దినాలు అని చెప్పన్నమాట. దినాలుగా ఇవ్వబడిన అతని పనిష్మెంట్ ఏమైందంటే సంవత్సరాలుగా మార్చబడింది. అతను దినాలుగా ఇవ్వబడిన పనిష్మెంట్ ఏమైందంటే అతనికి సంవత్సరాలుగా మార్చబడినాడు. నిజానికి యోసేపు ఏమయ్యాడని అడిగితే, మరి నిజానికి చూసినప్పుడు ఇందాక మనం చదువుకున్నమాట, ఆయన యోసేపు గారు ఈ యొక్క చెరసాలలో ఉండి చెరసాలలో అతను మరి ఉన్నప్పుడు చెరసాల యొక్క కంట్రోల్ కూడా అతనికి ఇవ్వబడినట్టుగా మనం చూస్తాం. దానికి ముందుగా పొతిఫర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పొతిఫర్ దగ్గర కూడా యోసేపు ఏం చేశాడంటే, ఆ యొక్క పొతిఫర్ యొక్క గృహంలోని అతను అక్కడ ఉంచబడినప్పుడు అక్కడ కూడా అతనికి ఏమి ఇవ్వబడిందని అడిగితే ఆ ఇల్లంతట్లోనే అతనికి అధికారం ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. సేమ్ అదేవిధంగా ఇతను ఇక్కడికి వచ్చిన వరకు ఏమిటి అని అడిగితే ఇక్కడ ఏమి జరిగిందని అడిగితే ఒక విషయం చూడండి. యోబు రాసిన గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనం.
మనుషులు చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారములోను చాలండి. మనుషులు ఏం చేస్తారు అని అడిగితే అంధకారం, మరొకసారి చదవండి చాలు. ఏం చేస్తారు అని అడిగితే చీకటికి అంతము కలుగు చేయుదురు, గాఢాంధకారంలోను మరణాంధకారంలో ఉండు రత్నములను వెతుకుతూ వారు భూమి అంతముల వరకు సంచరించురు అని మాట్లాడుతున్నారు. సో ఎందుకు అని అడిగితే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక ప్రత్యేకమైన పని నిమిత్తం ఏర్పాటు చేయబడి అతను చేసే పనిని బట్టి మరొక దానికి అతను ఏం చేస్తాడు అని అంటే అతను చీకటికి కానీ లేదంటే వెలుతురుకు కానీ నడిపించడానికి అతను ఏమవుతాడంటే అతను ఒక కారకుడుగా మార్చబడతాడు అన్నమాట, లేదంటే అతను ఒక షూటర్గా మార్చబడతాడు అన్నమాట. ఎందుకు అని అడిగితే నిజానికి మిత్రాష్ ఏం చెప్తుందంటే దీని గురించి చూసినప్పుడు ఫరో గారు ఆ యొక్క కళ కనడానికి ఆయన సమర్థుడు కాదు, కానీ ఫరో కళ కనడానికి గల కారణం ఏమిటని అడిగితే ఇక్కడ చూసినప్పుడు మికెట్స్ అంటే అర్థం ఏంటంటే మికెట్స్ అని చెప్పడమాట. మికెట్స్ అంటే ఏమిటి ఎండ్ అనే దాని గురించి చూస్తే నిజానికి 2 సంవత్సరముల అంతము అనే మాట, అంతము దేనికోసం అని అడిగితే ఇది ప్రత్యేకంగా మనం చూసినప్పుడు యేసేపు గారి యొక్క శ్రమలకు అంతం ఇది. దేనికి అంతం అని అడిగితే యేసేపు గారి యొక్క శ్రమలకు అంతం. మనం ఇంకా చూసినప్పుడు ఇటువంటిది మనం చూసినప్పుడు మరొక మాట కూడా మనకు కనబడుతుంది. ఆదికాండం 6:13 చూసినప్పుడు అక్కడ కూడా ఒక మాట కనబడుతుంది. చూడండి, ఆదికాండం 6:13. వారి అంతము అన్నాడు. ఈ అంతము అనే పదాన్ని మనం ఎలా తీసుకోవాలి అని అడిగితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎరా అంటనమాట. ఎరా అంటే మీకు తెలుసా? ఈఆర్ఏ ఎరా అని పిలుస్తారు. ఎరా అంటే ఏంటి తెలుసా? అది ఒక యుగం మాట అండి. అది ఒక యుగము అంటే మీకు ఇంకా అర్థం కావాలంటే రీసెంట్గా ఉన్నాడా వెళ్ళిపోయా జాబ్ పెళ్ళి అయింది. పెళ్ళి అవ్వకముందు ఒక యుగం, పెళ్ళి అయిన తర్వాత ఒక యుగం. సరే నువ్వు పైకి ఎక్కడికి రావాలంటే నాకు పెళ్ళి అయిపోయింది అన్నాడు. అంటే అర్థం ఏమిటంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక పీరియడ్ అన్నమాట, పీరియడ్ ఆఫ్ టైం అన్నమాట. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే అది ఒక కాలము, ఇది ఒక కాలము. ఆ కాలం ఒకలా ఉంటుంది, ఈ కాలం ఒకలా ఉంటుంది. ఈ కాలాన్ని ఆ కాలాన్ని మనం ఏం చేయలేము, పోల్చలేము, ఒకటిగా ఉంచలేము అన్నమాట. అందుకని ఈ కాలం వేరు. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది ఇయర్స్ అంటే ఏమిటి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 2 years అని అన్నాడంటే అర్థం ఏంటంటే ఇంతవరకు ఏమిటంటే సఫరింగ్ మెస్సియా యొక్క కాలము పరిపూర్ణం అయిపోయింది అన్నమాట. సఫరింగ్ మెస్సియా కాలం పరిపూర్ణం. సఫరింగ్ అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ఎగ్జాటింగ్ జరుగుతుంది అన్నమాట. అంటే మెస్సియా ఏమవుతాడంటే ఉన్నతంగా, మరి అక్కడి నుంచి ఏమవుతాడంటే చాలా గొప్ప ఉన్నతంగా, చాలా ఉన్నతమైన స్థితిలో మనం ఆయన చూడలేము, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేము, మనం ఆయనతో ముట్టుకోలేము, ఆయనతో మాట్లాడలేము. బహుశా అదే యొక్క చెరసాలలో మరి ఇక పానదాయకులుగా ఉన్నప్పుడు కానీ, మరి పానదాయకుడు కానీ, లేదంటే మరి వంటలు ఉండేవాడు కానీ, లేదంటే ఎవరైనా కానీ అతన్ని హేళనగా చూసుకోవచ్చు. అప్పుడు అతను దగ్గర మరి వాళ్ళతో పాటే కలిసి పడుకుని తిని మరి ఉన్నవాడుగా మనం చూస్తాం. కానీ ఇది ఏమిటి అని అడిగితే ఇది ఒక కాలం అట్టండి. అందుకని మనకి ఇక్కడ చూసినప్పుడు 6:13 చూసినప్పుడు నా యొక్క సముఖంలో వారి అంతను వచ్చి ఉన్నది. అంటే అర్థం ఏమిటని అడిగితే దుష్టుల యొక్క విధానం ఎక్కడి నుంచి ఏమవుతుందంటే ఆ తర్వాత నుంచి ఏమవుతుందంటే ఉండదు. దుష్టుల యొక్క విధానం ఉండదు. కానీ మరి ఏముంటుందంటే ఆయన మాట విన్న వారి యొక్క ఆశీర్వాదమే అవతల నుంచి మనం చూస్తాం అన్నమాట. ఏమిటంటే నోవాహు యొక్క కాలం వస్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా అంటే ఇంకా మనం చూసినప్పుడు అటువంటి యొక్క మాటలు చాలా చోట్ల మనకి కనబడుతుంది అన్నమాట. 12:41 చూసినప్పుడు నిర్గమకాండం అనుకుంటుంది.
నిర్గమకాండం 12 వచ్చింది 40 వచ్చింది. గడిచిన రాశాడు మాట. కానీ అక్కడ ఏమైందంటే ఎండ్, ఒరిజినల్గా అక్కడ రాయబడిందంటే మికేట్స్ అనే పదం రాయబడి. ఈ మికేట్స్ అనే పదం యొక్క ఇంటెన్షన్, దాని ఉద్దేశాన్ని మనం తెలుసుకోవాలి, మీకు తెలియాలని నా ఉద్దేశం. ఇక్కడ చూసినప్పుడు ఇక్కడ కూడా మికెట్స్ అనే పదం వాడబడింది. ఈ మికెట్స్ అన్నప్పుడు మికెట్స్ అనే పదం ఇక్కడ సేమ్ వాడబడింది. ఇక్కడ కూడా ఈ మికెట్స్ అనే పదం వాడబడినప్పుడు ఆ 430 సంవత్సరముల అంతమున ఏం జరిగింది? ఇశ్రాయేలీయుల యొక్క బానిసత్వం నశించిపోయింది. సో ఏ పీరియడ్, ఏమిటా పీరియడ్ అంటే ఒక భయంకరమైన కాలం కానీ ముగిసిపోయింది, మరొక పీరియడ్ ప్రారంభం అవుతుంది. లిబరేషన్, స్వాతంత్రం, ఫ్రీడమ్. వాళ్ళకి ఏమొస్తుందంటే స్వాతంత్రం రాబోతుంది. ఈ స్వాతంత్రంలో వాళ్ళు ఏమవుతారు అని అడిగితే వాళ్ళు తండ్రికి ఇష్టలుగాను, తండ్రిని మహిమపరిచేవారుగాను, తండ్రి జనముగాను, తండ్రి యొక్క ఇంకా అక్కడ అంటాడండి 430 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అదోనే యొక్క సేన అనబట్టండి. ఇది వండర్ఫుల్ వర్డ్ అంటారు నిజంగా. అంటే దేవదూతలు ఆయన సైన్యంగా పడతారని మాత్రమే మనకు తెలుసు, కానీ ఇశ్రాయేలీయులు కూడా ఏమై ఉన్నారండి? ఆయన సైన్యంగా ఉన్నట్టుగా అక్కడ రాశాడనమాట. ఈ యొక్క శ్రమల కాలంలో అష్యం వారు ఏం చేశారంటే యోసేపు గారికి ఒక విషయాన్ని తెలియజేశారన్నమాట. ఏమిటి అని అడిగితే, ఈ యొక్క నీవు ఏమవుతావు, నువ్వు ఎలా ఉంటావు, నువ్వు ఎలా నడుస్తావు అనే దాని గురించి ముందుగానే అదోనే వారు యోసేపు గారికి ఏం చేస్తారంటే ముందుగానే తెలియజేస్తారు. ఏమైతే తెలియచేయబడ్డాయో ఆ విషయాలు మనం చూసినప్పుడు ఒరిజినల్ గా యోసేపు గారికి ఒక పేరు ఉంది. ఏమిటా పేరు అని అడిగితే చెప్పండి. నిక్నేమ్ జఫ్నత్ పనేహా అని ఆవిడ అంటుంది. మీరు చెప్పండి. మాస్టర్ ఆఫ్ ది డ్రీమర్. మాస్టర్ ఆఫ్ ది డ్రీమర్ అంటే ఆయనకి ఈ పేరు వచ్చింది. మంచి పేరా చెడ్డ పేరా చెప్పలేమండి. ఎందుకంటే ఆయన్ని ఫాల్స్ డ్రీమర్ అంటే తప్పుడు కళ్ళకు అనేవాడు అని పేరు పెట్టారు. ఎవరు? అన్నయ్యలే, తొమ్మిది ఎవరు లేరు. పెట్టిన వాళ్ళు ఎవరో పెట్టలేదు, అందరూ అన్నలే పెట్టారు. తప్పుడు కళ్ళకి అంటున్నాడు అని చెప్పి ఇంకా లేరు చెప్పాలంటే ఫాల్స్ ప్రాఫిట్ అని పిలిచారు. అతను యోసేపు గారిని కూడా ఫాల్స్ ప్రాఫిట్ అని పిలిచారు అన్నమాట. ఎందుకు చేస్తానంటే వాళ్ళు పిలవడానికి గల కారణం కూడా ఏమిటి అని అడిగితే, వాళ్ళు బతుకున్న కాలంలో ఆయన చెప్పిన కాలం ఏది కూడా వాళ్ళు బతుకున్న కాలం అంటే వాళ్ళు చూస్తున్న టైంలో 20 సంవత్సరాల్లో 17 సంవత్సరాల్లో వాళ్ళు చూసిన వాళ్ళకి చెప్పిన కాలం ఏది కూడా ఈ 17 సంవత్సరాల్లో వాళ్ళకి నెరవేరలేదు అన్నమాట. సో అందుకని వీళ్ళు కూడా ఏం చేస్తారనంటే వాళ్ళకి ఏం పేరు పెట్టారంటే ఈయనకి అదే పేరు కలలు కనేవాడు అనే పేరు పెట్టడం జరిగిందన్నమాట. ఈ కలలు కనేవాడు అనే పేరు ఆయనకి నిజానికి ఏమంటారంటే ఆయన నిజానికి మాస్టర్ ఆఫ్ ది డ్రీమర్. కలలు కనేవాడు అనే కాకుండా ఈ కలలు కనేవాడికి ఈ కలలు కనే ఈయన దేని గురించి అయినా సరే చెప్పగల యొక్క విధానం ఆయనకి ఇవ్వబడింది. యోసేపు వారు మనం చూసినప్పుడు ఎందుకు ఇందాక మీకు చెప్పిన పాయింట్లో వచ్చి మన పాయింట్లోకి వెళ్దాం. ఏమిటని అడిగితే యోసేపు ఏ విధంగా ఆ యొక్క ఫరో యొక్క కళ కనడానికి కారకుడు అయ్యాడు అని అడిగితే, ఫరో కళ కనడానికి కారకుడు ఎవరు అని అడిగితే ఒరిజినల్గా యోసేపే అని చెప్పి రబ్బీలు మాట్లాడుతూ వస్తారు. ఎలాగూ అనే దాని గురించి మాట్లాడుతూ రబ్బీ గారు ఏమని మాట్లాడుతున్నారంటే, నిజానికి ఫరోకి కలకనే అధికారం కానీ కలకనే యొక్క అర్హత కానీ ఆ కళ గురించి అంటే సర్వశక్తుడైన హష్యం వారు తన యొక్క ప్రణాళికను తెలియచేయడానికి ఎవరితో చెప్తాడంటే తన ప్రజలతో చెప్తాడంటాడు. ఆమోస్ రాసిన గ్రంథంలో అనుకుంటాను సర్వశక్తి సింహము గర్జించను భయపడిన వాడేవాడు
ఏమంటాడు 6వ మరి తన ప్రవక్తలకు తెలియకుండా తాను ఏ పని చేయుడు అంటాడు. ఏమిటి అని అంటే ఏదైనా సరే తను చేయాలనుకున్నప్పుడు తన ప్రవక్తల ద్వారా తెలియజేసుకుంటూ వస్తుంటాడు. కానీ మరి ఇక్కడ ఏం జరుగుతుందంటే రివర్స్ అయింది. ఏమిటి రివర్స్ అయింది అంటే ఫరో గారు కళ కన్నారు. ఆ కళకి అర్థం ఎవరు కూడా చెప్పలేకపోయారు. నిజానికి మరి రబీల యొక్క ఉద్దేశం ఏమిటి అని అడిగితే మరి ఈ కళ కనడానికి తర్వాత ఫరో గారు కళ కనడానికి యోసేపు గారు సమాధానం చెప్పడానికి పట్టిన సమయం ఎంత అని అడిగితే అంతే సమయం పట్టింది. ఒకసారి చూడండి. రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కళ కనెను. అందులో ఏటి దగ్గర నిలిచిండగా చూపునకు అందమైనవి బలిసినవి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో వేయించుండను. సో ఇతనికి కళ కనడానికి పట్టిన సమయము మరి ఇతను ఈ చెరసాలలో ఉంచబడిన సమయం చూసినప్పుడు సేమ్ ఒకే టైంలో మనకు కనబడుతూ ఉంటుందన్నమాట. ఎందుకు అని అడిగితే నిజానికి యోసేపు ఎప్పుడో బయటికి వచ్చేయాలి. ఎప్పుడు బయటికి వచ్చేయాలి అని అడిగితే నిజానికి ఆయన జైల్లో ఉంచబడినప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఆ జైలు యొక్క అధికారిని ఆ అధికారి యొక్క మన్నను పొందుకున్న ఇతను మరి అతను బయటకు వచ్చేయడానికి చాలా ఈజీయే. కానీ అతను అంటే పరమ తండ్రి కూడా జైలు యొక్క అధికారిని జైలు అధికారి యొక్క మనసు మార్చిన వాడు. మరి ఆయన బయటికి రావడానికి సమయం పడుతుందంటే సమయం పట్టదండి. నిజానికి ఎందుకు 2 సంవత్సరాలు జైల్లో మరి యోసేపు గారు ఉండిపోయారని అడిగితే కారణం ఏమిటని అడిగితే మనకి కనబడుతుందన్నమాట. ఏమిటని అడిగితే యోసేపు కూడా మరి అక్కడికి వెళ్ళిన తర్వాత తడబడ్డనమాట. ఎందుకంటే తన కళలో అన్నీ కూడా గొప్ప అన్నీ చూశాడు తప్ప ఎలాగూ మరి జైల్లో ఉండడం అనే దాన్ని అతను చూడలేదు. కాబట్టి అతను తడబడ్డాడు. కాబట్టి అతను ఏం చేశాడు బయటికి రావడానికి ఒక మార్గాన్ని ఎంచుకున్నాడు. ఏమిటి మార్గం అని అడిగితే 40వ చూసినప్పుడు అతని యొక్క ఫెయిత్ ఏమైందంటే మిస్ప్లేస్ అయిందన్నమాట. మిస్ప్లేస్ అంటే ఎవరి మీద తన యొక్క విశ్వాసాన్ని ఉంచాలో, ఎవరిని విశ్వాసం ఉంచి ఎవరి మీద ఆధారపడి నడవాలో ఆ యొక్క ప్రదేశాన్ని నుంచి అతని యొక్క విశ్వాసం ఏమైందంటే తడబడినట్టుగా మనం చూస్తామట. అది 40వ చూసినప్పుడు మరి యోసేపు వారికి తెలిపిన భావం చెప్పిన భక్ష్యకారుల అధిపతిని వేలాడదీయించాను. అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకం చేసుకొనక అతన్ని మర్చిపోయాను. చూసినప్పుడు మన పైకి వచ్చిన అనుకోండి ఏం కనబడుతుందంటే ఒక మాట చెప్తాడు. యోసేపు గారు ఒక మాట అంటాడనమాట. అతను తెలిపిన భావం మంచిదని భక్ష్యకారుల అధిపతి చూసి అతనితో ఇట్లైనను నేను కలకంటే ఇదిగో ఓకే 23:14 కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి బయటకు రప్పించు. ఇక్కడ చెప్పబడిన చిన్న మాట ఏం చెప్పాడని అడిగితే నీకు క్షేమం కలిగినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని నా యందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాట్లాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటకు రప్పించు. ఎవరిని అడగాలి మాట అంటే రబీలు ఏమంటారంటే ఇది మాట అసీం గారిని అడగాలి చేసే. కానీ ఎవరిని అడిగాడు అని అడిగితే అక్కడ ఉన్న పానదాయకుని యొక్క అధిపతిని అడిగినట్టుగా మనం చూస్తాం. అంటే పానదాయకుడు ఎలాగో వెళ్ళిపోతాడు కాబట్టి అక్కడ పానదాయకుడితో చెప్పమన్నాడు. పానదాయకుడు ఏం చేశాడు అని అడిగితే పానదాయకుడు చెప్పకుండా ఉండటానికి అయితే పానదాయకుల అధిపతి యోసేపుని జ్ఞాపకము చేసుకోలేదు. హూ విల్ రిమెంబర్? ఎవరు గుర్తించుకోవాలి? మనం గుర్తించుకోవాలి. యోసేపు కూడా ఏం చేశాడు అని అడిగితే పానదాయకుల అధిపతితో చెప్పాడు మాట ఏమంటే నువ్వు వెళ్తున్నావు కదా
నువ్వు వెళ్ళినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాను కూడా రాజుగారితో చెప్పి బయటకు తీసుకొచ్చాను. కానీ ఆయన సామాన్యుడు కాదు, చాలా గొప్ప బలమైన వాడు, చాలా యొక్క పవర్తో బయటకు రావాల్సిన వాడు. ఇతను బయటికి రావాల్సిన యొక్క స్థితిలో ఉన్నప్పుడు ఇతను ఏం చేశాడంటే ఇతని యొక్క హోప్ను ఏం చేశాడని అడిగితే మరి అశ్వ వారి మీద ఉంచుకోవడం మానేసి అతను ఏం చేశాడని అడిగితే మరి బయట అతను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. అందుకోసం నిజానికి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 2 years అన్న పదం అక్కడ ఏమైందంటే యాడ్ చేయబడింది అంట. ఈ 2 సంవత్సరాలు ఏమైనాయి అంటే కలపబడింది అనమాట. అందుకని ఒరిజినల్గా హిబ్రూలో నుంచి మనం ఆ మాట మనం చదువుతున్నప్పుడు రబీ గారు దాన్ని వివరిస్తున్నప్పుడు ఏమన్నాడంటే అక్కడ ఈ 2 సంవత్సరాలు అతని యొక్క శిక్ష కాల పరిమితిలో ఉన్న సంవత్సరాలు కాదు, కానీ ఎందుకు ఈ 2 సంవత్సరాలు ఏర్పాటు చేయబడ్డాయని అడిగితే ఇతను ఆ పానదాయకుల అధిపతి మీద అతను ఏం చేస్తాడని అడిగితే ఆధారపడటం వలన ఈ యొక్క మరి ఏమైందంటే ఇతనికి 2 సంవత్సరాల యొక్క మరి అధికంగా ఇతనికి వచ్చినట్టుగా మనం చూస్తాం. సో మనం ఇక్కడ ఎదరికి వచ్చిన వరకు మరి ఏమిటి అని అడిగితే మనం ఇచ్చే విశ్వాసాన్ని బట్టి, మనం నడిచే యొక్క విధానాన్ని బట్టి తండ్రి ఏం చేస్తాడు అని అడిగితే మనం ముందుకు తీసుకువెళ్తూ ఉంటారు మనం. అందుకని యేసేపు గారి యొక్క విడుదలకు ఎవరిని పరమ తండ్రి ఎంచుకున్నారంటే ఫరోని ఎంచుకున్నట్టుగా చూస్తామని. అందుకని ఫరోని ఎందుకు ఎంచుకున్నాడు అని అడిగితే యేసేపు మరి యొక్క స్టేటస్ ఏమిటి అని అడిగితే యేసేపు గారి యొక్క స్టేటస్ ఏమిటి అని అడిగితే అతను పోతీఫర్ యొక్క గృహంలో ఫెడరల్ హౌసెస్ అంటారన్నమాట. అంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ అధికారులు ఉండే గృహాలలో యోసేపు తన నమ్మకాన్ని గొప్పగా చూపించాడన్నమాట. యోసేపు గొప్పగా చూపించిన నమ్మకాన్ని బట్టి నువ్వు కూడా నేను కూడా మనం కూడా ఎవరైనా సరే మనం ఎక్కడైతే నమ్మకంగా జీవించడానికి విశ్వ ప్రయత్నం చేసి సఫర్ అవుతామో, ఎప్పుడైతే తండ్రి కోసం మనం ఎక్కడైతే ఉండి కరెక్ట్గా దానికోసం మనం నిలబడి సఫర్ అవడానికి ఇష్టపడతామో అదే ప్రదేశంలో నిన్ను అశ్వవాడు రోలర్గా ఉంచుతారన్నమాట. ఇది ఇందులో ఉన్న లాజిక్ మాట. అందుకనే యేసేపు ముందుగా ఏం చేశాడంటే తను అక్కడికి ఆ యొక్క ఫెడరల్ హౌస్ యోసేపు గారి యొక్క గృహానికి వెళ్ళినప్పుడు కూడా పోతిఫర్ యొక్క గృహానికి వెళ్ళినప్పుడు కూడా పోతిఫర్ గృహం దగ్గర అతను గొప్పగా తన ఉన్నతమైన స్థితిని తన నీతిని కాపాడుకోవడానికి అతను ఏం చేశాడంటే సెక్యూర్డ్గా ఉన్నాడన్నమాట. ఎవరో ఏదో చూపించారని, ఎవరో ఏదో రమ్మన్నారని, ఎవరో ఏదో పొమ్మన్నారని వాళ్ళతో కలిసిపోవాలని అతను ఇమ్మర్స్ అవ్వలేదండి. తన యొక్క నీతి తనకు ఒకటి ఉన్నదన్నమాట. తను ఏదైతే నమ్మాడో, తను ఏదైతే చూశాడో, తను ఏదైతే జీవించాడో దానికోసం అతను ఏమయ్యాడంటే స్టాండ్ అవడానికి ఇష్టపడ్డాడు అనమాట. సమ్టైమ్స్ మనం కూడా ఏమవుతామంటే మన యొక్క నీతిని, మనకున్న యొక్క మంచిని బయటికి ఎక్స్ప్రెస్ చేయడానికి అవుతుందంటే సఫర్ కావలసిందే. నువ్వు సఫర్ అవ్వకోకుండా దానిలో నీవు రాజువు కాలేవు, రోలర్గా నువ్వు కాలేవు అన్నమాట. యేసేపు కూడా ఏం చేశాడు అని అడిగితే దాన్నే చేశాడన్నమాట. దానిని చేయటం కోసం మరి ఏం చేశాడనంటే అతను చాలా శ్రమపడ్డాడు అన్నమాట. అతను శ్రమ పడటాకనే ఇష్టపడ్డాడు, కానీ మరి యొక్క గొప్ప దాంట్లో ఉన్నా కానీ ఎక్కడ ఉన్నా కానీ అతను ఏం చేశాడంటే అశ్వము యొక్క నీతిని విడిచిపెట్టకుండా ఉండగలిగాడు అన్నమాట. అందుకు నిమిత్తము అశ్వము వారు మరలా ఎక్కడికి పంపాలని కోరుకుంటాడంటే రోలర్ కానీ అటువంటి ఫెడరల్ హౌస్ అంటే రాజగృహాల దగ్గరికి మళ్ళీ అతన్ని పంపించాలని ఆశపడ్డాడు అన్నమాట. మనం ఎక్కడైనా సరే మనకి ఎక్కడైతే తర్పిస్తారో ఇందులో అయితే మనం ప్రావీణ్యత పొందుతామో మనం అందులోనే గొప్పగా మనం ఏమవుతామండి రాణించగలుగుతాం. అశ్వము వారు కూడా మరి యేసేపు ఎంచుకున్న విధానం అదేమాట. సో అందుకనే మనం చూసినప్పుడు ఫరో నిజానికి ఏమిటైనా అడిగితే ఈ భూమి మీద పుట్టిన ప్రతిదీ కూడా ఏమైంది అని అడిగితే ఈ భూమి మీద పుట్టిన ప్రతిదీ కూడా ఏమిటంటే ఒక వస్తువు మరొక వస్తువుతో లిక్కపోతుంటుంది. ఒక వస్తువు మరొక వస్తువుతో లిక్కపోతుంది. దీన్ని ఏమంటారంటే క్వాంటమ్ థియరీ, క్వాంటమ్ మ్యాథమెటిక్స్ అని పిలుస్తారన్నమాట. సైన్స్ చెప్తుంటారన్నమాట. అంటే ఏమిటంటే నేను మాట్లాడుతున్న మాట ఒక వ్యక్తి చెవిలో పడినప్పుడు ఆ వ్యక్తి దాని మీద ఏ విధంగా మరి అయితే
మరి రియాక్ట్ అవుతాడో ఆ రియాక్ట్ అయిన యొక్క ప్రభావము మరొక వ్యక్తి మీద ఏమవుతుందంటే కనెక్ట్ చేయబడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకా క్లియర్గా చెప్పాలన్నట్టు ఈ క్వాంటమ్ థియరీ మరి మరి వచ్చిన తర్వాత చాలా యొక్క విషయాల్లో సైన్స్ చాలా విషయాలు డెవలప్ అయిపోయింది అన్నమాట. చాలా బాగా డెవలప్ అనమాట. ఈ క్వాంటమ్ థియరీ అనేది ఏం చేస్తుందంటే అంటే రెండు వస్తువులు ఏ విధంగా ఈ ఒక వస్తువు రెండవ వస్తువుని ఏ విధంగా మరి యొక్క ఆకర్షిస్తుంది అంటే దీని మధ్యన ఉన్న ఎనర్జీ ఏ విధంగా మరి క్రియేట్ అవుతుంది అనే దాని గురించి ఈ క్వాంటమ్ థియరీ చాలా విషయాలు తీసుకొచ్చింది. అందుకు నిమిత్తం ఏమైందంటే దానిని బట్టి ఈ యొక్క ప్రపంచం అంతా కూడా ఏమైందంటే ఈ రోజుని అనేకమైన అంటే 1925 నుంచి కూడా 1925 నుంచి కూడా ఏమైందంటే అనేకమైన థియరీస్ వచ్చాయన్నమాట. ఎలక్ట్రానిక్ వేవ్స్ అని మరి ఎక్స్రే వేవ్స్ అని గామా వేవ్స్ అని మరి అదే విధంగా మరి చూసినప్పుడు రకరకాల వేవ్స్ మాట నాకు కూడా తెలియదు చాలా వేవ్స్ ఉన్నాయన్నమాట. ఈ వేవ్స్ ద్వారా ఇప్పుడు ఏమవుతున్నాయి అంటే ఎక్కడో ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి మరో ఇన్స్ట్రుమెంట్కి కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సపోజ్ ఈ రోజున ఏమైందంటే మనము ఏ వస్తువుని కమ్యూనికేట్ చేయాలో అదే వస్తువుని కమ్యూనికేట్ చేసే విధానం ఇవాళ మనకు వచ్చింది. ఎలాగోనంటే అదే క్వాంటమ్ థియరీ అండి. క్వాంటమ్ థియరీకి ఉదాహరణ ఏంటని అడిగితే ఒక సెల్ ఫోన్ తీసుకోండి. మనం ఎవరితో ఏ యొక్క వ్యక్తితో మనం మాట్లాడాలనుకుంటామో కరెక్ట్గా అదే యొక్క వ్యక్తికి ఆ ఫోన్ రింగ్ వెళ్తుంది. మరి క్వాంటమ్ థియరీలో ఉన్న పార్ట్ అండి, ఇది ఒక థియరీ అండి. సో ఏమిటని నన్ను అడిగితే ఒక వ్యక్తిని ఇన్స్పైర్ చేయొచ్చమాట. అంటే ఇది ఎలక్ట్రానిక్ విధానంలో మాట్లాడు. ఈ ఎలక్ట్రానిక్ విధానం కాకోకుండా చాలా ఒక ఏమవుతాయంటే ఈ ఎలక్ట్రానిక్ కాకోకుండా మరి ఈ లోకంలో చాలా రకాల వేవ్స్ ఉంటాయన్నమాట, వైబ్రేషన్స్ ఉంటాయన్నమాట. ఈ వైబ్రేషన్స్ ఏం చేస్తాయని అడిగితే మరొక వ్యక్తికి కనెక్ట్ అవుతూ ఉంటాయన్నమాట. ఆ వ్యక్తి ఏమవుతాడంటే దాన్ని బట్టి అతను ఏమవుతాడంటే ఒక విధంగా నడిపించబడుతూ ఉంటాడు అనమాట. సపోజ్ నేను ఒక వ్యక్తితో నేను మాట్లాడుతున్నప్పుడు నా మాటలు అతను ఇన్స్పైర్ అయ్యాడంటే అతను ఏమవుతాడంటే సడన్ గా అతను ఏమవుతాడు తన జీవితాన్ని మార్చేసుకుంటాడు. ఏమిటంటే నాలో నుంచి వచ్చే వైబ్రేషన్స్ అతను ఆకర్షించి అతను ఏమవుతాడంటే తనలో ఉన్న ఏదైతే బ్యాడ్ ఏదైతే ఉన్నదో డార్క్ ఏదైతే ఉన్నదో ఆ డార్క్ అతను తీసివేసుకొని అతను ఏమవుతాడంటే వెలిగిపోబడుతుంటాడు అనమాట. నాలోంచి వచ్చే ఒక వైబ్రేషన్స్ ఒక వ్యక్తి బ్యాడ్గా తీసుకున్నప్పుడు ఆ బ్యాడ్గా దాన్ని నేను చెప్తున్న ప్రతి దానికి కూడా ఎగెయినెస్ట్గా రియాక్ట్ అవుతున్నప్పుడు వ్యతిరేకంగా రియాక్ట్ అవుతున్నప్పుడు అతడు ఏమవుతాడంటే నేను చెప్పి ప్రతి దానికి దాని మరొక లోకాన్ని డార్క్ లోకాన్ని సృష్టిస్తాడు అనమాట. అదే అంధకార లోకం సృష్టిస్తాడు. ఎందుకోసం అంటే నాకు వ్యతిరేకంగా అతను పనిచేయాలని కోరుకున్నాడు. కాబట్టి నేను పంపించే ప్రతి వైబ్రేషన్ కూడా అతను ఏం చేస్తాడంటే నెగిటివ్గానే తీసుకుంటాను. ఇది క్వాంటమ్ థియరీ చెప్తున్నాను. సో ఇలా చూసుకున్నప్పుడు ఈ విధంగా మనం చూసుకున్నప్పుడు ఈ లోకంలో ఉన్న మనం అందరం కూడా అశ్విని వారి యొక్క మాట ద్వారా ఏమవుతున్నామంటే ఎలాగూ రియాక్ట్ అవుతున్నామో అదే విధంగా మరి ప్రతి ఒక్కరికి కూడా ఏముంటుందంటే మనలోని ఒక పవర్ ఉంటుందన్నమాట, ఎనర్జీ అంటారన్నమాట. ఈవెన్ క్వాంటమ్ థియరీ కూడా ఏం చెప్తుందంటే మనలో ఒక ఎనర్జీ ఉంటుంది అతను. ఈ ఎనర్జీ మనకి కనబడదు కానీ మనం చూడలేము కానీ మరి కొన్ని ఆటోమేషన్స్ పెట్టి చూసినప్పుడు ఒక్కొక్క వ్యక్తి దగ్గర కూడా ఒక్కొక్క రకమైన ఎనర్జీ కనబడుతుంటుంది. ఆ ఎనర్జీ ఏం చేస్తుందంటే ఒక వ్యక్తిని మనం తాకినప్పుడు మనలో నుంచి ఆ ఎనర్జీ అంటే ఆ శక్తి ఏమవుతుందంటే ట్రాన్స్ఫార్మ్ అవుతుంటుంది. ఆ ట్రాన్స్ఫార్మ్ అయినప్పుడు అతను పాజిటివ్గా తీసుకున్నప్పుడు ఆ పాజిటివ్నెస్ ఏం చేస్తుందంటే అతనిలోని జీవితాన్ని మార్చేస్తుంది అన్నమాట. ఇదేమిటి నన్ను అడిగితే నిజానికి చూసినప్పుడు ఇది కూడా ఏమిటంటే ఒక లింక్ని చూపిస్తూ ఉంటుంది అన్నమాట. మరి ఈ రబీనికల్ థియరీలో కూడా ఒకటి నమ్ముతారు. ఏమిటి అని అడిగితే ఫరో కళ కనలేదు కానీ ఫరో కళ కనడానికి కారకుడు ఎవరంటే ట్రిగ్గర్డ్ మిషన్ ఎవరని అడిగితే యోసేపు మాట. యోసేపు ఏం చేశాడంటే మరి తనకున్న శక్తితోటి ఆ కళను కనే విధంగా అతను ఏం చేశాడంటే తన వైబ్రేషన్స్ ద్వారా మరి ఫరోని ఏం చేశాడంటే ముందుకు నడిపించాడు. సో అందువల్ల ఫరో కళ కనడం జరిగింది కానీ ఫరో నిజానికి జరగబోయే విషయాలు తెలిసినవాడు కాడు. అందుకనే అతనికి ఏం జరిగిందో అతను ఏమైందో అతను ఏం జరుగుతున్నదో అతను ఆ విషయాన్ని అతను చెప్పలేకపోయాడు అన్నమాట.
కానీ ఎప్పుడైతే మరి యేసేపు వచ్చాడో, యేసేపు అక్కడికి వచ్చి యేసేపు మరి విషయాన్ని అంతా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాడో, అతనికి అర్థమైంది ఏమిటంటే ఇతను మాత్రమే తెలుసుకోగలడు. ఎందుకంటే అతను మాట్లాడుతూ యేసేపు గురించి ఫరో మాట్లాడుతుంటాడు, ఫరో గురించి అంటాడు. ఇటువంటి దైవత్వము కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమని మాట్లాడుకుంటూ వస్తాము. కారణం ఏమిటని అడిగితే, మనలో ఉన్న ఒక పవర్ ఏం చేస్తుందంటే మరొక వ్యక్తిని మార్చేస్తుంటుంది. ఒక రబీ గారు దగ్గర ఒక ఫ్రెండ్ ఉండేవాడు అంటండి. రియల్గా జరిగిన సంఘటన. అమెరికాలో ఫ్లోరిడాలో అతను కలిసి ఉండేవాడు. ఇతను కలిసి చాలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉండేవారు. అతనికి జుడైజం గురించి అన్ని విషయాలు తెలుసు. అతను అనుసరిస్తున్నప్పుడు కొంతకాలానికి అతనికి ఏమైందంటే ఒక రకమైన వ్యాధి వచ్చింది. ఆ వ్యాధిని మంచి హాస్పిటల్లో చూపించుకుంటూ వస్తున్నప్పుడు అతనికి ఏం చెప్పారంటే, ఈ వ్యాధి బాగుపడదు, కష్టము అని చెప్పారు. అమెరికాలోని, ఇండియాలో కాదు. సో బాగుపడదని ఎప్పుడైతే చెప్పారో అతను చాలా బాధపడ్డాడు. ఎందుకంటే అతను మొదట్లో చాలా మరి ఇక ఈ లోకంలో చాలా గొప్పగా ఉండాలని, చాలా గొప్పగా వెళ్ళాలని, గొప్పగా ఉండాలని నడుచుకుంటూ వెళ్తూ తన ఇష్టానుసారిగా జీవించిన జీవితం చాలా గొప్ప జీవితాన్ని గడిపిస్తాడు తన లోకంలో. కానీ ఎప్పుడైతే అతనికి వ్యాధి, బాధలు, శోధనలు, మరి చివరికి డాక్టర్లు ఏం చెప్పారంటే, నువ్వు ఎక్కువ కాలము బ్రతకవు, మాకు తెలిసిన సైన్స్ ప్రకారం నువ్వు తొందరలోనే కొన్ని నెలల్లోనే నువ్వు చనిపోతావని చెప్పారు. సో ఎప్పుడైతే చనిపోతామని చెప్పారో అతను మరణ భయం పట్టుకుని అందరినీ కలుస్తున్నప్పుడు ఈ రబ్బీ గారిని కూడా కలిశారు. రబ్బీ గారు అతనితో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్తూ మీరు ఎలా జీవించిందని చెప్పేసి వదిలేశాడు. ఆయన ఏమి చేయలేడు కాబట్టి. అయిపోయిన తర్వాత ఇంకా బాగా తనలో బాధ ఎక్కువైపోయి తనకి ఏం చేయాలో తెలియక ఇంకా బాధని మరీ ఎక్కువగా చేసుకొని ఇబ్బంది పడుతూ ప్రతిరోజు రబ్బీ గారి దగ్గరికి వచ్చేవాడు. రబ్బీ గారు ఏం చేశారు అని అడిగితే ఒకసారి ఆలోచించి, ఒక పని చేయి, నాకు తెలిసిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన దగ్గరికి నువ్వు వెళ్ళు, ఆయన ఒక మరి ప్రకృతి డాక్టర్ గారు ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయనతో కొంచెం నువ్వు స్నేహం చేయి, ఆయన కొన్ని విషయాలు నీకు చెప్తాడు, భయపడకు, ముందు తండ్రి మీద ఆశయం మీద నీ యొక్క భారం అంతా ఉంచని చెప్పాడు. ఇతను కొన్ని నెలల్లో చచ్చిపోయేవాడు. హోప్స్ అన్ని చచ్చిపోతున్నాయి. చివరికి అతను ఏం చేస్తున్నాడంటే ఇల్లీగల్ కాంటాక్ట్స్ తోటి, ఇల్లీగల్ ఆలోచనలతోటి క్రిమినల్గా తయారైపోయాడు. ఎప్పుడైతే డాక్టర్ దగ్గరికి వెళ్ళాడో డాక్టర్ గారు కూడా సేమ్ ఇదే మరి రబీ గారు డాక్టర్ గారు ఫ్రెండ్స్ అన్నమాట. అండ్ ఫస్ట్ ఏం చెప్పాడంటే, పాజిటివ్గా ఉండండి, మీరు రబీ గారు చెప్పినట్టుగా మీరు నడుచుకోండి, నా దగ్గరికి వస్తుంది అని చెప్పాడు. చెప్పిన తర్వాత కేవలం 30 రోజుల్లో అతను ఏమయ్యాడంటే మొత్తం అతను ఉన్న రోగాలన్నీ కూడా ఏమైపోయాయంటే మానేశాడు. వితిన్ 30 డేస్లో అమెరికా డాక్టర్లో నువ్వు చచ్చిపోతావని చెప్పిన అతను 30 రోజుల్లో అతను కూడా రోగాలన్నీ పోయింది. అదే మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే నీకున్న ఈ యొక్క వ్యాధులన్నీ నయమైపోవడం చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. మా దగ్గర నీకు వచ్చిన రోగాలకు మందులు లేవు, అయినా నువ్వు క్యూర్ అయ్యావు, చాలా అదృష్టం, దేవుడు నేను నువ్వు కాపాడాడు అన్నాడు. సో ఏమిటి అని అడిగితే, ఈ మిజరియస్ మ్యాన్ని, డాక్టర్ని కలవకపోతే ప్రపంచానికి తెలిసింది ఏమిటంటే ఇతను ఒక రోగాల ద్వారా చచ్చిపోయాడు అనుకుంటాను. కానీ ఈ మిజరియస్ మ్యాన్ని, ఒక డాక్టర్ని కలవడం గల కారణం రబీ గారు ఏం చేశారంటే, నువ్వు ఈ దారిలో వెళ్ళే ముందు నువ్వు ఏం చేయాలి అంటే నీ హోప్ని పూర్తిగా తండ్రి మీద ఉంచు అని చెప్పాడు. సో పూర్తిగా తండ్రి మీద హోప్ ఎప్పుడైతే ఉంచాడో అతను ఏమయ్యాడు అని అడిగితే, నువ్వే అనే ఆలోచనతో ఎప్పుడైతే అతను బయలుదేరి వెళ్ళాడో ఆటోమేటిక్గా అక్కడ డాక్టర్ గారు అందించిన వైద్యం, ప్రకృతి వైద్యం ఏదైతే ఉన్నదో ఆ వైద్యం ప్రతిరోజు డాక్టర్ గారి దగ్గర నుంచి రబీ గారి దగ్గరికి వచ్చి రబీ గారితో ఉండి ఇలా చెప్పారు, ఇలా చేశారు, ఇందులో ఎలా ఉన్నదంటే అందులో ఎలా ఉన్నదంటే ఇది ఎలా ఉన్నదంటే ఎలా ఉన్నదని చెప్తూ దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ అతను ఏం చేశాడంటే 30 డేస్లో తనకు వచ్చిన మరణాన్ని తప్పించుకోగలిగాడు. ఏమిటి అని అడిగితే
ఒకటి ఇక్కడ రబ్బీ చెప్పేది ఏమిటంటే, నిజానికి మరణాన్ని పంపించింది ఎవరంటే తండ్రి. ఎందుకంటే ఈ లోకమంతా కూడా అశ్షేవ్ వారి యొక్క కంట్రోల్లోనే నడుస్తుంది. ఈజ్ ద గవర్నర్ ఆఫ్ దిస్ వరల్డ్. ఇదంతా నడిపిస్తున్నది ఎవరంటే అశ్షేవ్ వారే. అతనికి మరణాన్ని పంపించింది అశ్షేవ్ వారే. ఆ మరణాన్ని నుంచి తప్పించడానికి నడిపించింది కూడా అశ్షేవ్ వారే. సో అందుకోసం ఇతనిని రబ్బీ గారి దగ్గరికి పంపించి, రబ్బీ గారి దగ్గర నుంచి మరొక డాక్టర్ దగ్గరికి నడిపించింది కూడా అశ్షేవ్ వారే. సో ఎప్పుడైతే ఇక్కడ మనం చూడవలసింది ఏమిటని అడిగితే, యేసేపు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత, అక్కడ ఉన్న తర్వాత అతడు మరి 2 సంవత్సరాల కాలంలో అతను మరి నిజానికి ఈజిప్షియన్స్ యొక్క గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే, ఖైదీల్ని చాలా హీనంగా వాడుకుంటారట. ఎంత హీనంగా వాడుకుంటారంట అంటే, వాళ్ళ బాత్రూమ్లు క్లీన్ చేయించడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క పనుల నిమిత్తం వీళ్ళని వాళ్ళు ఏదైతే పనులు అయితే చేయించుకుంటారో, బాత్రూమ్లు, లేట్రిన్స్, తర్వాత ఇంటి పనులు, తన గార్డెన్ పనులు, మరి క్యాటిల్స్ పనులు, ఇవన్నీ ఏదైతే ఉంటాయో అవసరమైతే క్యాటిల్స్ బదులు, అంటే ఒక పొలం దున్నారనుకోండి, పొలం దున్నడానికి ఎద్దు లేకపోవచ్చు, కానీ బానిస ఉంటాడు. ఆ బానిసని ఎలా వాడుకుంటారు? ఎద్దులాగే వాడుకొని పొలం దున్నించుకుంటారు. సో ఇటువంటి భయంకరమైన శ్రమలన్నీ కూడా అతను ఏం చేశాడు అని అడిగితే 2 సంవత్సరాలు అతను అనుభవిస్తూనే ఉన్నాడు అన్నమాట. సో ఇవన్నీ అనుభవించి అతను ఏం చేశాడు అని అడిగితే చివరికి అశ్షేవ్ వారి యొక్క ధైర్యం మరి అతను ఏం చేశాడంటే కంప్లీట్గా తీసుకున్న తర్వాత అశ్షేవ్ వారు ఏం చేశారని అడిగితే మరి అతన్ని ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. మనం ఇక్కడ ఉన్నాము అని అడిగితే చాలాసార్లు మనం అనుకుంటూ ఉంటాం. ఏమిటని అడిగితే, నేను ఏం చేస్తున్నాను కానీ, నేను భక్తి చేస్తున్నాను కానీ, నేను సభాతులు చేస్తున్నాను కానీ, నేను ఏమవుతున్నాను అని అడిగితే, నేను ఏదైతే చేయాలని కోరుకున్నానో అదే నాకు ఏమైపోతుంది? ఐరన్ అయిపోతుంది అంటున్నాను. అంటే నాకు దక్కట్లేదు అనుకుంటాను. సో దక్కకపోవడం గల కారణాలు కూడా మనకు ఉంటాయి, కానీ వాటిని మనం చూడం, వాటి వైపు మనం చూడం. మనం ఏమనుకుంటా ఉంటామంటే, మనం ఏదైతే అనుకుంటున్నామో దీన్ని మనం చేయలేకపోతున్నాం. కారణం ఏంటంటే, నేను ఎలాగైపోతుంది, నేను అనుకున్న ప్రతిదీ కూడా తప్పు అయిపోతుంది, నేను అనుకున్న ప్రతిదీ కూడా మిస్ అయిపోతుంది, నేను ఏదైతే ఇది చేయాలనుకున్నానో అది నా దగ్గర నుంచి అది వెళ్ళిపోతుంది అని మనం అనుకుంటాం. కానీ మరి ఆయనకు ఉద్దేశం ఏమిటని అడిగితే, నన్ను గవర్నింగ్ చేయాలనేది ఆయన ఆశపడతారు. నన్ను గవర్నింగ్ చేయాలంటే నీవు నేను కూడా ఏమయ్యాలంటే ఆయన చేతి కింద ఆయన పనిముట్టుగా మార్చబడాలని కోరుకుంటాడు. కానీ మనం ఏం చేస్తామని అడిగితే దానికి విరుద్ధంగా ఏమవుతామంటే, వ్యతిరేకంగా మనం ఏమవుతామంటే మన యొక్క ఆలోచన ప్రకారం యేసేపు గారిలా కాదు, కానీ యేసేపు గారి కంటే భయంకరంగా మనం చేయగలుగుతాం. యేసేపు గారు కేవలం ఏంటంటే పానదాయకులతో మాత్రమే చెప్పాడు మాట. మనం ఏం చేస్తామంటే ఒక్కడ కొని మాట్లాడుతాం కదా, 100 మందితో మనం ఏం చేస్తామంటే ముందు మనమంతా మనకు కావాల్సిన దారి మనం వెతికేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. సో ఎప్పుడైతే మనం వెళ్తున్నామో అది ఆయనకి ఇష్టం ఉండదు. మనం వెళ్ళవలసిన దారి ఏదైతే ఉన్నదో దాన్ని మనం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉంటాడు. మనం ఎప్పుడైతే ఆ విధంగా ఆయనకి ఇష్టంగా మనం బయలుదేరగలిగినప్పుడు మన మార్గాన్ని ఆయన సరళం చేస్తాడు. యేసేపు గారి విషయంలో మాత్రం ఆయన ఏం చేశాడంటే కంప్లీట్గా తన యొక్క విధానాన్ని నెరవేర్చుకోవాలని కోరుకున్నాడు. అందుకని ఏం చేశాడు అని అడిగితే ఆయనకి మొత్తం అంతా ప్రణాళికను చూపించాడు. మొదటగా ఏం చేశాడంటే చిన్నపిల్లవాడు ఉన్నట్టుండే, నువ్వు యేసేపు ఇదిగో చూడు, ఈ పరం చూడు, నీ తల్లిదండ్రులు నీకు మొక్కుతున్నారు, లేకపోతే ఇది చూడు, ఆ యొక్క నక్షత్రాలు చూడు, నీ నక్షత్రానికి వచ్చి వాళ్ళందరూ మొక్కుతూ ఉన్నాను, నేను గొప్పవాడిగా చేయబోతున్నాను, నేను ఎలా ఉంచబోతున్నాను, సూర్యచంద్ర నక్షత్రాలు అంటే సర్వలోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఏమవుతాయంటే ఇవన్నీ నీకు లోపడబోతున్నాయి. ఈ అన్ని విషయాలు ఆయనకి చూపించాడు. ఇవన్నీ విషయాలు చూపించి ఆయనని ఒక సఫరింగ్ వేలో నడిపించుకోవడం తీసుకురావాలి. అందుకనే మరి దోతాను వెళ్ళడానికి కారణం కూడా ఏమిటని అడిగితే అశ్షేవ్ వారే స్వయంగా దోతాను నడిపించారు. అశ్షేవ్ వారే దోతాను నడిపించాడు. అన్నదమ్ముల దగ్గర నడిపించాడు, వాళ్ళ చేత కొట్టించుకుంటారు. అక్కడి నుంచి మరి పొతిఫర్ దగ్గర నడిపించాడు. ఎందుకోసం అని అడిగితే నిన్ను పరమ తండ్రి ఎక్కడైతే ఉంచాలని కోరుకుంటున్నారో ఆ ఉంచాలనుకునే ప్రతి చోట నువ్వు ఏమై ఉండాలి అని అడిగితే ఏమై ఉండాలండి? నమ్మకాన్ని చూపించేవాడిగా ఉండాలి. నమ్మకానికి చూపించేవాడిగా కాకుండా పరమతండ్రి వారికి విధేయులుగా ఉండగలిగారు. ఏమిటి అని అడిగితే ఏదైనా సరే మరి అశ్షేవ్ వారు మరి
తర్వాత ఏం చేస్తాడు అంటే అషేవారు ఏం చేస్తాడు, యోసేపుని మరీ ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళ్ళాడు. ఒక రాజ్యంలో రాజ్యం కింద అతను వచ్చినట్టుగా మనం చూస్తాం. సో ఈ కారణం ఏమిటని అడిగితే ముందు మనం లోపడటం నేర్చుకోవాలి. ముందు మనం లోపడటం నేర్చుకోవాలి. మొన్న సాగర్తో మాట్లాడుతున్న ఒక మాట అన్నాను. సో నేను ఎటు వెళ్తున్నా కానీ నాకు అన్నీ కూడా ప్రతికూలంగా కనబడుతున్నాయి, ఏమో నాకు తెలియదు, దానికి నేనే కారణం ఏమో అనుకున్నాను. అలా చూడుకున్నాను నేను. ఎందుకంటే నాకు తెలిసిన ఒకే ఒక రీజన్ ఏంటంటే, ఏదైనా సరే నా వేళ్ళకు నాకు యుద్ధం నేర్పువాడు ఆయన, నా జనులకు నన్ను లోపరిచేవాడు అషేమే. సో నేను లోపడవలసింది కూడా ఆయనకే. నేను నమ్మేది ఎప్పుడు కూడా అదే, ఒకే ఒక తీరి నన్ను నమ్ముతాను. ఒకవేళ ఇక్కడ నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా తప్పు చేశారు అంటే కారణం అంటే వాళ్ళు చేయలేదు, కానీ నేనే వారి చేత తప్పు చేయించానేమో అనుకుంటాను. కారణం ఏంటంటే నాకెంత వాళ్ళు మరి సరైన క్రమశిక్షణలో ఉండగలిగినప్పుడు, సరైన విధానంలో నడిచినప్పుడు వాళ్ళు ఏమవుతారంటే నాకులాగే వాళ్ళు కూడా తయారు. ఒకవేళ అలా జరగకపోవడం గల కారణం నేను వాళ్ళకి సరిగా నడపలేకపోయానేమో అని అనుకుంటాను. కారణం ఏమిటని అడిగితే మరి అషేవారు ఏమిటంటే ఎవరిని నిందించదు అంటాడు. ఎందుకంటే అషేవారు ప్రతిదాన్ని కూడా జరిగిస్తూ ఉంటారు. అందుకని ఫరో కూడా మరి ఏం జరిగించాడో, ఫరోతో కూడా మరి జరిగించినది కూడా ఏమిటని అడిగితే ఫరో కళ కనలేదు, కానీ ఫరో కళ కననట్లుగా మరి యోసేపు వారి ద్వారా చేసిన సమస్యను కూడా జరిగించినట్టుగా మనం చూస్తాం. ఇది ఏమిటని అడిగితే అషేవారి యొక్క మరి యొక్క గొప్ప ప్లాన్ అన్నమాట. నిజానికి మిస్రాయిం అనే పదం నుంచి మనం చూసినప్పుడు మిస్రాయిం అంటే మనం ఒక జియోగ్రఫికల్ లొకేషన్, అంటే ఒక భూలోకంలో ఒక ప్రదేశం, ఈజిప్ట్ అని మనం చూస్తాం. కానీ ఈ మిస్రాయిం అనే పదం మిత్సయిం అనే పదం చూస్తున్నాం. మిత్సయిం అంటే అర్థం ఏంటంటే కన్స్ట్రక్టింగ్ ద నేచర్, అంటే మన యొక్క నేచర్ని కట్టుకునే ప్రదేశం అటండి మిస్రాయిం అనేది. అంటే మనం ఏ విధంగా మరి కన్స్ట్రక్ట్ అవ్వాలి. యోసేపు అక్కడికి వెళ్ళిన తర్వాతే కన్స్ట్రక్ట్ అవ్వడం నేర్చుకోగలిగాడు అనమాట. అతను ఏ విధంగా ఉండాలి, అతను ఏ విధంగా మరి ఉండాలి అనేది, ఏ విధంగా నడవాలనేది అది ఆయన ఏం చేసుకున్నాడంటే మిస్రాయింలోకి వెళ్ళి నేర్చుకున్నాడు. అందుకని మిస్రాయింలోనే అషేవారు ఏం చేశారంటే మరి ఇశ్రాయేలు ప్రజలు కనబడి ఏమని మాట్లాడారంటే, నిర్గమకాండం 22 వచ్చిన మాట ఉంటుంది చూడండి. మోషేతో ఇట్లను ఇలాగ చెప్పును 20:22 నేను ఆకాశం నుండి మీతో మాట్లాడుతున్నని మీరు గ్రహించితిరి. మీరు నన్ను కొలుచుచు వెండి దేవతలనైనను బంగారు దేవతలనైనను చేసుకొనకూడదు. మట్టి బలిపీఠమును నా కొరకు చేసి దాని మీద నీ దహన బలులను, సమాధాన బలులను, నీ గొర్రెలను, నీ ఎద్దులను అర్పింపవలెను. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించెదను. చాలు. సర్వదాని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. 2వ వచనం చదవండి. నీ తండ్రి అదోనేను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించుకొని ఐ యామ్ యువర్ ఎలోహిమ్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్. అంటే ఐగుప్తులో నుంచి తీసుకొచ్చింది ఎవరు అని అంటే నేనే. సో ఆయనకు ఉద్దేశం ఏమిటి అని అడిగితే, ఇక్కడ ఆయన ఉద్దేశం ఏమిటి అని అడిగితే, నేను ఐగుప్తులో నుంచి వెలుపలికి నేను ఎందుకు రప్పించాను అని అడిగితే, ఇక నుంచి నీవు ప్రతి విషయంలోనూ కూడా, ప్రతి యొక్క ఆలోచనలో కూడా నన్ను నేను మహిమపరచుకోవాలని, నీ యొక్క విధానంలో నేను గణపరచబడాలని నేనేం చేస్తున్నానంటే బయటికి తీసుకొచ్చాను. నిజానికి దీని గురించి మాట్లాడతారు రవి గారు ఏమని మాట్లాడతారంటే, ఈ యొక్క విషయంలో ఆయన ఏమవ్వాలని కోరుకున్నాడంటే ఇశ్రాయేలు ద్వారా ఆయన ఏమవ్వాలనుకున్నాడంటే మహిమపరచబడాలని కోరుకున్నాడు. ఎప్పుడైతే మరి ఇశ్రాయేలు ద్వారా మహిమపరచబడాలని కోరుకున్నాం, ప్రతి విషయంలోనూ కూడా మనం ఏమవ్వాలంటే అషేంకి సబ్మిట్ అవ్వగలిగినప్పుడు, అషేంతో మనం నడవగలిగినప్పుడు, అషేం యొక్క ఉద్దేశాన్ని మనం ఎప్పుడైతే మనం అసాధ్యం
ఈ లోకంలో. సో మనిషికి లోబడటం చాలా ఇష్టమైనది. అతను నిత్యం ఏమనుకుంటాడంటే వ్యతిరేకించాలనే కోరుకుంటుంటాడు. మరి ఇశ్రాయేలు కూడా అదే జరుగుతూ వచ్చింది. సో ఎప్పుడైతే అసహ్యంకు లోబడటం నేర్చుకోగలరు, నిజానికి అగ్ని పనుల నుంచి కూడా రావడం కష్టం అనుకున్నది మరి తండ్రి వాళ్ళు ఏం చేశారంటే తీసుకురాగలిగాడు. నా యొక్క జీవితంలో కూడా నా యొక్క రెండవ కుమారుడు ఎఫ్రాయింకి మరి కిడ్నీ సంబంధించిన వ్యాధితోటి ఇంగ్లీష్ మెడిసిన్ అన్ని మెడిసిన్లు వాడేసాను. ఇదే రాజమండ్రిలో మరి నేమాని అని చెప్పి ఫేమస్ డాక్టర్ గారు ఆయన రాజమండ్రిలో, ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా చూసి ఈ బిళ్ళ రోజుకి 2 కానీ 3 కానీ 1 కానీ ఇలా జరుగుతుంటుంది తప్ప బిళ్ళ లేని రోజు ఆ అబ్బాయికి ఉండదు, మీరు బిళ్ళ ఆపేస్తారంటే ఆ బిడ్డ మీకు ఉండడం అని చెప్పారు. ఆయన తూర్పుగోదావరి జిల్లాకి పశ్చిమ గోదావరి జిల్లాకి కిడ్నీ సంబంధించిన డాక్టర్. ఆయన 2 జిల్లాలకి ఆయనే ఫేమస్ డాక్టర్. డాక్టర్ నేమాని గారు అంటే ఎవరని చెప్పారు, అంత ఫేమస్ డాక్టర్. ఈ పిల్ల మీరు ఒక రోజు ఒక్కొక్క కాలంలో 1 పడుతుంది, ఒక కాలంలో 2 పడుతుంది, ఒక్కొక్క కాలంలో 3 పడుతుంది. వయసు పెరిగింది అనుకోండి, పెద్దదైంది అనుకోండి, 6 బిళ్ళలు వేసుకున్న వాళ్ళు కూడా చూశాను నేను. అయ్యే బిళ్ళలో 6 బిళ్ళలు వేసుకుంటే వాడి ముందు భీముడు కూడా పనిచేయడం అంట. వాడి ముందు భీముడు కూడా పనిచేయడం ఎందుకు చేస్తారంటే వాడు ఎలా తింటాడు తెలుసు, 6 బిళ్ళలు వేసుకున్న వాడు ఎలా తింటాడు తెలుసు అండి. అన్నం కొండలోనే ఉంటుంది, ఉడుకుతూనే ఉంటుంది, దాంట్లో వచ్చి గిన్నెలు గట్టితో తీసుకుని తినేస్తుంటారు. అబద్ధం కాదు, వేరే నవాసం లేదు. రాముకి హైదరాబాద్ రాముకి ఆ బిళ్ళలు 6 బిళ్ళలు వేసుకోమన్నమాట. హైదరాబాద్ రాముకి 6 బిళ్ళలు వేసుకోమన్నప్పుడు 6 బిళ్ళలు వేసుకున్న సమయంలో రాము ఆ ఆవిడ అన్నం వండుతుంటే అందులో గట్టిలోంచి అన్నం ఉడికి అన్నం తీసుకుని బయటకు వచ్చి తినేస్తుంటే ఆ మిసెస్కి అర్థం కాలేదు. అంటే ఆ బిళ్ళలు వేసుకుంటే అది చాలా పవర్ఫుల్, ఆకలి ఎక్కువ పెరిగిపోతుంది. రెండోది ఏంటంటే అవి డ్రగ్లు మాట్లాడారు. అలా ఎక్కువ బిళ్ళలు వేసుకుంటే ఏదో కిడ్నీ కానీ లివర్ కానీ ఏదో ఒక బాగా గుండెకే కానీ ఏదో ఒకటి కొట్టేస్తున్నారు, ఫెయిల్ అయిపోతున్నారు. కానీ మా పిల్లవాడికి 3వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు అలా వేస్తూనే ఉన్నాడు. కానీ చాలా బాధ అనిపించింది నాకు. మరి అశ్యవారు చూపించిన దారి ఏంటంటే హోమియోపతిలోకి వెళ్ళు చూడు అన్నారు. హోమియోపతిలోకి వెళ్తే 6 నెలల టైం అవసరం అన్నారు. దేనికంటే మీ పిల్లలని బిళ్ళేసుకోకుండా ఆపేస్తాను. సంవత్సరం తీసుకోండి సార్ అన్నాడు. సంవత్సరం ఎందుకంటే 6 నెలలు, 4 నెలలు పడిపోయి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ 3 సంవత్సరాల నుంచి మనకి వెళ్ళట్లేదు. ఏంటంటే క్యూర్ అయ్యింది. తల్లి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. మరి ఆయనను చూపించింది కూడా నాకు ఆశీర్వాదం అనుకుంటున్నాను. మన జీవితంలో కూడా చాలా జరుగుతుంటాయి. ఏమిటి అని నన్ను అడిగితే కొన్ని కారణాలు. ఎలా చూపించాడో నన్ను అడిగితే నేను నమ్ముతాను, నేను చేసిన భక్తిని బట్టి ఆ మార్గం సుగమైందేమో అనుకుంటున్నాను. మరి ఇక్కడ కూడా రవి గారు నమ్మేది ఏంటంటే యేసేపు యొక్క విధానాన్ని బట్టి ఫరోకి కనొచ్చింది. యేసేపుని బట్టి ఫరోకి కనొచ్చింది. యేసేపు ఎవరికి కనెక్ట్ చేశాడంటే ఫరోకి కనెక్ట్ చేయగలిగాడు. నువ్వు కూడా కనెక్ట్ చేయగలుగుతావు, నేను కనెక్ట్ చేయగలుగుతాం. మనం ఈ లోకంలో ఉన్న మనం అందరం కూడా మనం చేసే భక్తిని బట్టి మనం ఎవరో ఒకరిని కనెక్ట్ చేయగలుగుతాం. ఎలా కనెక్ట్ చేయగలుగుతామని అంటే ప్రతిసారి కనెక్ట్ అవుతూ ఉంటారు అంటే ఎవ్రీ టైం. నాకు ఇంకా కనెక్ట్ అవ్వలేదు అనుకంటే మనం చేసే ఎదవేశాల వల్ల మన పక్కన ఎవరొకరు కనెక్ట్ అవుతారు అంటే మన వల్ల నాశనం అయిపోతారు. అంటే నువ్వు బతికించవచ్చు, చంపేయచ్చు, నీకు ఆ రైట్ ఉందన్నమాట. ఆ రైట్ కాదు, ఆ పవర్ ఉంది నీకు. రైట్ కాదు, అధికారం కాదు, కానీ అటువంటి శక్తి నీలో ఉందన్నమాట. నువ్వు చేసే ప్రవర్తన వల్ల ఒక వ్యక్తి చంపేయచ్చు, ఒక వ్యక్తి బతకొచ్చు అన్నమాట. ఏముంది, బయటికి వెళ్ళిననుకోండి, జాన్ కాకేసి చాను లెటర్స్ ఎంజాయ్ అని అనుకోండి, ఆ కసరవదిలి సంపత్తికి రావడం. అంటే నీకు తెలీదు, మా ఆయలో ఒక కోణం ఉంది, నేను చూశాను, మా ఆయలో ఒక కోణం ఉంది, నేను చూశాను, రండి అని అడుగుతుంది. నేను చెప్పానా, నువ్వు కూడా మానేస్తే మానే. సో అంటే ఒక వ్యక్తిని చంపాలంటే అంటే మనకు ఆ శక్తి ఉన్నదా లేదా చూడండి. సో యేసేపు గారికి
అంటే మనలో కనబడని శక్తి ఒకటి ఉంటుంది. ఈ శక్తి కాకుండా మాట ద్వారా వచ్చే శక్తి కాకుండా మనలో ఒక పవర్ ఉంటుంది అనమాట. నీవెంత భక్తిపరుడిగా ఉండి, ఎంత ప్రార్థనాపరుడిగా ఉండి, ఎంత ప్రార్థనాత్మతో నువ్వు నింపబడతావో, నీవు మాట్లాడుతున్న ప్రతి మాట, ప్రతి యొక్క కోణం అవతల వాడిని ఏం చేస్తావంటే ఇంప్రెస్ చేస్తుంటున్నావు. ఒకసారి చెయ్యించినప్పుడు ఆ చెయ్యి కూడా అతని మీద ఏం చేస్తానంటే చాలా గట్టిగా పనిచేస్తుంటాడు. దాని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు చేసే భక్తిని బట్టి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది 2 years అంటే 2 సంవత్సరముల అంతంలో ఏం జరిగిందంటే యేసేపుని హషేం వారు ఎగ్జాల్ట్ చేశారన్నమాట. ఎక్కడికి ఎగ్జాల్ట్ చేశారంటే ఒక గొప్ప ఉన్నతమైన స్థితిలోనికి మరి ఆయనను కూర్చోబెట్టారన్నమాట. ఆ ఉన్నతమైన స్థితిలో ఉంచి ఏం చేశారంటే ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ కూడా గొప్ప మరి సేవియర్గా, రక్షకుడిగా ఆయన ఏర్పాటు చేసుకున్నట్టుగా మనం చూస్తాం. సో బికాజ్ కారణం ఏమిటని అడిగితే సిన్సియర్ క్యారెక్టర్, ఒబీడియన్స్, బెతోకేర్, ఎమోనా. మరి అతను వాటిని కలిగి ఉండటం బట్టి తండ్రి ఎంచుకున్నాడు. మనం చాలాసార్లు అనుకుంటూ ఉంటాం, నేను చేసిన భక్తికి నాకు ఎప్పుడు కలగలేదు అంటూ ఉంటాం. తప్పు. ఒకసారి నువ్వు చేసే భక్తి కంప్లీట్ కాలేకపోయినప్పుడు, నీ భక్తిలో మరి మరలా నువ్వు ప్రాణదాయకుడి మీద ఆధారపడకు నేర్చుకున్నప్పుడు, ప్రాణదాయకుడి దగ్గరికి వెళ్ళి నాకు ఏదో చెయ్యని ఆడిని బతిమన్నాడు. కానీ ప్రాణదాయకుడిని కూడా నడిపించింది ఎవరు? హషేం అనే విషయం యేసేపు మర్చిపోయాడు. అందుకని ప్రాణదాయకుడికి వెళ్ళాడు. కానీ యేసేపు చాలా కాలం పట్టింది. ఎంత కాలం పట్టింది? 2 సంవత్సరాలు పట్టింది. అవును, యేసేపు అని అక్కడ ఉండేవాడు అక్కడ. అవునండి, యేసేపు అని అక్కడ ఉండేవాడు. యేసేపుని చూసిన తర్వాత అతను గుర్తొచ్చింది. అంటే ఏంటంటే మనం ఎవరి దగ్గరికి వెళ్ళి మనం ఎవరిని అడిగినా కానీ తండ్రి మనకు అది జరగదు. కానీ హషేం వారు అతన్ని ప్రేరేపిస్తాడు, అతను లేపుతాడు. చాలాసార్లు నా జీవితంలో నేను చూశాను అతని విషయం. నీవు కూడా మరి ఆ విధముగా ఒక ఎండ తీసుకొద్దాం. యేసేపు యొక్క శ్రమలకు ఎండ అనేది, మికెట్స్ అనేది ఏ విధంగా జరిగిందో ఆ ఎండను తీసుకొచ్చి మరి మన జీవితంలో కూడా నమ్మకత్వాన్ని ప్రదర్శించి మరి యేసేపు యొక్క ఉన్నతత్వాన్ని ఏ విధంగా అయితే మనకు చూపించుకున్నాడో ఆ విధంగా మీరు నేను ఉండడానికి ప్రయత్నించారు. కానీ తన మాటలను దీవించి ఆశీర్వదించిన కాక ఆమేన్. ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడ, మహాధికారి, జీవన ప్రతిష్ఠితం తండ్రి, భూమి ఆకాశంలో సూచించిన సృష్టికర్త వారు తమ ప్రసిద్ధమైన నాన్న బట్టి తమ స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ శబాతులో తండ్రి, నా తల్లి హనుక్కా పండుగలో తండ్రి మనం ప్రవేశపెట్టి హనుక్కా పండుగలో తండ్రి మీ ఆనందించి మేము మహింపరిచి ఘనపరుచుకునే భాగ్యం దయచేసినందుకు స్తోత్రం చేస్తున్నాం. అయా తగిన సహోదరులు మరి తీసుకొచ్చిన విధానం బట్టి మీ స్తోత్రం. మీ యొక్క హనుక్కలు మీ ఆనందించి మహింపరిచి ఘనపరుచుకునే భాగ్యం బట్టి మీ స్తోత్రం చేస్తున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించి ఆశ్రయించండి. నేను మికెట్స్ మా యొక్క శ్రమలకు అంతం చేయండి. యేసేపు వలె ఉన్నతమైన స్థానం, ఉన్నతంగా చూడగలిగినట్టు సహాయం చేయండి. జీవాన్ని ప్రసాదించగలవారు మీరే, మరణాన్ని నడిపి ముందుకు పంపించిన వారు మీరే. జీవాలు కోరుకున్నట్లు మీకు విధేయులుగా ఉండి ఏమో నాకు తండ్రి నేను గొప్ప విశ్వాసంతో ముందుకు కొనసాగినట్టు సహాయం చేయండి. మరి మా యొక్క తండ్రి యేసేపు గారి పితరుడు తండ్రి అయినా తండ్రి నన్ను కాలం ఆరాధన ఏ విధంగా ఈ లోకంలో ఐగుప్తు అనే లోకంలో శ్రమలను సహించి మీ కొరకు నమ్మకంగా ఉన్నప్పుడు దాన్ని హెచ్చించారు. అటువంటి హెచ్చింపు మా జీవితాలు కూడా మేము చూడగలట్టు సహాయం చేయండి. అబ్రహాము విలువారు, ఇస్సాకు విలువారు, యాకోబు విలువారు ఇస్తారు. మీ ప్రజలను ఇస్రాయేలు మరి ఉన్నతంగా మీరు చేస్తున్నందుకు స్తోత్రం. గొప్పగా వచ్చినందుకు స్తోత్రం. ఆశీర్వదింపు నడిపిస్తున్నందుకు స్తోత్రం. అనేక శత్రువుల చేతుల్లో నుంచి విడిపించి కాచి కాపాడి నడిపిస్తున్నందుకు స్తోత్రం. స్థిరపరిచింది, బలపరిచింది, కొంచెం భద్రపరిచి వారిని నడిపించే సహాయం చేయండి. మెస్సియాను మేము త్వరలో చూడగలం. అయినా మెస్సియా తను మేము తండ్రి మీ శివారి ద్వారా తన వారితో మేము ఐక్యం కాబట్టి మమ్మల్ని నడిపించుంటారు. అదేవిధంగా దాన్ని మా సహోదరులు తండ్రి జోసఫ్ జాన్ గారు బట్టి మిస్తుంటాం, వారి పరిచర్యలు బట్టి మిస్తుంటాం. అదేవిధంగా తన మా సహోదరులు తండ్రి రబీష్ క్షతీర గారు బట్టి మిస్తుంటాం. వారి పరిచర్యలు మీరు దీవించింది ఆశ్రయించారు.
ధనావర్తన స్థలంలన్నింటినీ మనం దర్శించింది తండ్రి. అదేవిధంగా తన కుమార్తె బలహీనరాలు ఉంటుంది కదా, గుట్టి స్వస్థపరచుకుని శక్తి బలం దయచేయమని అడుగుతున్నాం. అదేవిధంగా అయా తండ్రి మరి ఇబ్బంది పడుతున్న సహోదరులు మరి శ్రీనివాసుని దర్శించండి సార్. నా జాబ్ విషయంలో మార్గం చూపించండి కానీ సహాయం చేయండి. ఎలా తల్లి తమను మహింపరిచేవారుగా గణపరిచేవారుగా తల్లి నడిపించమని అడుగుతున్నాం. అదేవిధంగా తల్లి మరి తల్లి మరి గుడి దగ్గర చేయగలిగి తల్లి నన్ను తల్లి తల్లి కృపాసంతో సహాయం చేయమని ఇంకా ఆయా సహోదరులు తల్లి ఎవరైనా బలహీనంగా ఉంటే వారి మీరు బలపరిచి ముట్టి స్వస్థపరి శక్తిని బలమును దయచేయండి. ఈ కృపాసంతో గురించి నడిపించండి. సభాది యొక్క దీవెనతో మనందరినీ దీవించి ఆస్వాదించండి. సమస్త మహిమాగనత మరి శివారి నామమున అడిగి వేడుకుంటున్నాము పరమతాన్ని.